ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపించట్లేదండి. నో అండి. కనబడుతుందా? ప్రైజ్ గాడ్. మనం ప్రభు సన్నిధిలో అనేక విషయాలు సంఘం గురించి మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. సంఘ శాస్త్రం గురించి. సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? సంఘమును దేవుడు ఏ రీతిగా చూస్తూ ఉంటున్నాడు? సంఘం అంటే ఎవరు? నీవు, నేను, మనమని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, వాటిలో నేర్చుకుంటూ మనం వచ్చినటువంటి విధానం బట్టి అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గడిచిన కాలంలో మనతో అనేక విషయాలు నేర్పించి ఉంటున్నాడు. ఇది 8థ్ క్లాస్ అయి ఉంటున్నది. 8వ తరగతి కాదు. మనం నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్ట్‌లో ఆల్రెడీ 7 క్లాసెస్ మనం నేర్చుకుంటూ వచ్చాం. 8థ్ క్లాస్ మనం నేర్చుకున్నాం ఇక్కడున్నటువంటి విధానం బట్టి. సో, ఈరోజు మనం మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఇక సెషన్ 8లో మనం అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. వీలున్న వారందరూ కూడా ఎవరైనా కూడా వర్సెస్ చదవడానికి మరి హెల్ప్ చేయండి. రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోనండి. వీలున్న వారు రెఫరెన్సెస్ మరి పోస్ట్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. సో, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే ద అట్రిబ్యూషన్ ఆఫ్ ద చర్చ్. మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో సంఘ లక్షణాల గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో. సో, సంఘానికి దేవుడు ఎటువంటి లక్షణాలు ఇచ్చి ఉంటున్నాడు? సో, సంఘం పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉంటున్నాడు? దేవుడు ఎటువంటి రీతిగా దేవుడు పిలుచుకుంటున్నాడు? సో, ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో, మనం నేర్చుకోవాలి అవన్నీ కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతీది కూడా మనం అర్థం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సో, ఇక సంఘంకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి మాట్లాడుతూ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు శకము 381లో మనం అర్థం చేసుకుంటే ఇక ఉన్నటువంటి మాటను బట్టి కాంటినోపుల్ అనేటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో సంఘ సభలో ఏమైందంటే సంఘమును గూర్చి విశ్వాస ప్రమాణాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఇక ఉన్నటువంటి విధానం బట్టి. అసలు సంఘం అంటే ఏమిటి అని మనం నేర్చుకున్నట్లయితే, సంఘం అంటే ఒక్కటి, అది పరిశుద్ధంగా ఉంటుంది. అదే రీతిగా సార్వత్రిక సంఘము మరియు అపోస్తులికం అని వారు నిర్వచనం ఇచ్చారు. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి విషయాలేందంటే, ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘం అంటే నీవు, నేను, మనమని నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలేందంటే, సంఘముకు ఉండవలసినటువంటి యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఆ యొక్క సబ్జెక్ట్ మనకు సమయం ఉన్నట్లయితే ఈ దినాన టైప్స్ ఆఫ్ చర్చెస్ గురించి కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మరి ప్రభు ఇచ్చినటువంటి యొక్క సమయంలో. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఎన్ని సంఘాలు ఉంటున్నాయి? దేవుని దృష్టిలో ఎన్ని సంఘాలు ఉంటున్నాయి? సో, ఈ భూమి మీద ఎన్ని సంఘాలు ఉంటున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. మరి దేవుని దృష్టిలో మనం ఏమై ఉంటున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి యొక్క కృపా సన్నిధిలో మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి, క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి సంఘం అనేటువంటిది ఏంటంటే ఒక్కటి, అది పరిశుద్ధంగా ఉండేటువంటిది. అదే రీతిగా సార్వత్రిక సంఘం మరియు అపోస్తులికం అని మరి తెలియజేసి ఉంటున్నారు. ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి. అయితే ఈ యొక్క మాటకి మనం ఎందుకు ఈ రీతిగా మనం తెలియచేయాలి? ఒక్కటని మనం ఎందుకు అనుకోవాలంటే సంఘం ఒక్కటే. ఎందుకంటే దేవుడు కూడా ఒక్కడే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం సమాజంలో అనేక మంది క్రైస్తవులు కూడా మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అని రకరకాలుగా చెప్పుకుంటూ మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ దో ఎల్డర్స్ అయితేనేమి. సో, ఇక్కడ అనేక మంది మనం గమనిస్తే పదవుల కోసము గొడవలు పడి అనేక రీతిలుగా ఏందంటే జైలుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంటున్నాయి సమాజంలో. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఈ యొక్క ఒక్క భావం అనేటువంటిది మనిషిలో పని చేస్తా ఉంటదో, ఏకాత్మ అనేటువంటిది పని చేస్తా ఉంటదో, ఈ యొక్క స్పిరిచ్యువల్ లైఫ్‌లో గొడవలనేటువంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ దో వైఫ్ అండ్ హస్బాండ్స్ గాని, లేకుంటే ఇప్పుడున్నటువంటి పేరెంట్స్‌కి, చిల్డ్రన్స్ గాని ఎందుకు తరచూ ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గొడవలు వస్తుంటాయంటే, వన్‌నే స్పిరిట్ పని చేయక, మన ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే. అంటే ఏంటి? ఏకాత్మ పని చేయకోకుండా, ఏక మనస్సు పని చేయకోకుండా,
ఎందుకంటే వ్యతిరేకత అనేటువంటిది అక్కడ చోటు ఇచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే సంఘము ఒకటే. ఎందుకంటే దేవుడు కూడా ఒక్కడే అని మనం అర్థం చేసుకోవాలి. ట్రినిటీ గురించి చెప్పినప్పుడు మీకు అనేక విషయాలు మీకు తెలియచేస్తాను. త్రిత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గురించి ఉన్నటువంటి విధానం బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించి త్రిత్వం గురించి మాట్లాడేప్పుడు నేను తెలియజేస్తాను. సో, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో సంఘం ఒక్కటే. ఎందుకంటే దేవుడు కూడా ఒక్కడే ఎంచున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే లేఖన భాగంలో నుంచి విశ్వసించినటువంటి వారందరూ కూడా ఏక హృదయమును, ఏక ఆత్మ గలవారై ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనాన్ని ఎవరైనా కూడా చదవండి ప్రభు సన్నిధిలో. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తుంటున్నారో విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయమును, అదే రీతిగా ఏక ఆత్మ గలవారై యుండిరి అని మనం చూస్తుంటున్నాం. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అది. సో, ఆల్రెడీ వారు ఏ స్థితిలో కలిగి ఉంటున్నారు? ప్రభువుని విశ్వసించిన వీరందరూ కూడా ఏకాత్మ గలవారై ఉంటున్నారు. ఏక హృదయం గలవారై ఉంటున్నారు. ఎవరు అంటే ప్రభువుని విశ్వసించిన వారని మనం అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చదువుకున్న చదువు కానీ, మనకున్న లైఫ్ గానీ, లేకుంటే మనకున్నటువంటి ఆస్తులు కానీ, అంతస్తులు గానీ, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకవేళ మన పేరుతో ఉండవచ్చు కానీ, ఒకవేళ అవన్నీ కూడా తిరిగి ఏది కూడా మనం తీసుకెళ్ళలేము. కాబట్టి ఉన్నదంతా కూడా మనది కాదు. దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అది ఏదైనా కూడా కావచ్చు. నీ స్టడీస్ కావచ్చు, నీకున్నటువంటి ధనం కావచ్చు, నీకున్న ఆస్తులు కావచ్చు, నీకున్నటువంటి పేరెంట్స్ కావచ్చు, నీకున్నటువంటి అంతస్తులు కావచ్చు, నీకున్న అందం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ప్రభువు నీకు నిన్ను ప్రేమించి దేవుడిచ్చినటువంటి కృప మాత్రమే అని అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనకు కలిగినది ఏది కూడా మనది అని అనుకోకూడదు. కానీ అవన్నీ కూడా తండ్రి వలన మనం పొందుకున్నామనేటువంటి స్థితి మనకుండాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను ఇలా ఉన్నా కాబట్టి దేవుడు నన్ను బ్లెస్ చేశాడని చెప్పుకోరు గానీ, సో నేను ఇలా కష్టపడ్డాను, ఇవన్నీ కూడా నేను పొందుకున్నానని చెప్తూ ఉంటారు. అక్కడ దేవునికి చోటిచ్చేటువంటి విషయం ఉండదు. ఎందుకంటే దేవుడు కృప చూపిస్తేనే ఒక వ్యక్తి బ్లెస్ అవుతాడండి. దేవుడు సహాయం చేస్తేనే ఒక వ్యక్తి బ్లెస్ అవుతాడు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా గొప్ప కార్యములు చేశారు భూమి మీద. ఈవెన్ దో ఒక పెన్ కానీ, లేకుంటే ఉన్నటువంటి ప్రతీది కూడా కనిపెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ మనం గమనిస్తే సైంటిఫిక్‌గా ఉన్నటువంటి విధానం బట్టి ఉన్నటువంటి ప్రతీది కూడా క్రిస్టియానిటీనే అనేకమైనటువంటి పరికరములన్నీ కూడా కనిపెట్టినట్టుగా మనం చూస్తాం. వై? బికాస్ దే అండర్‌స్టాండ్ అబౌట్ గాడ్. వారు దేవుని గురించినటువంటి యొక్క అవగాహన మరి వారు కలిగి ఉంటున్నారు. వారు దేవుని గురించినటువంటి స్థితిని వారు కలిగి ఉంటున్నారు. కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తూ ఉంటున్నారు. దేవుడు వారిని వెలిగించారు. వారు లోకాన్ని వెలిగించినట్లుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికి కూడా తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్. దేవుడు తన జీవితాన్ని వెలిగించాడు. ఆ యొక్క కృపను బట్టి బల్బును కనిపెట్టాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ అయిపోయినప్పుడు కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపడుకోకుండా ఏం చేశాడంటే తిరిగి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈరోజు ఆ వెలుగు కింద మనం అందరం కూడా ఉంటున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రకరకాలైనటువంటి డిజైన్స్. సో ఎన్నో రకాలైనటువంటి లైటింగ్ మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్‌లో చీకటి ఉన్న పరిస్థితి ఉండినప్పటికి కూడా దేవుడు తన జీవితంలో ఎంత కార్యములు చేశాడు. తన జీవితానికి వెలుగు వచ్చింది. అదే రీతిగా లోకంలో ఉన్నటువంటి వెలుగును పారదోలడానికై మరి భౌతికంగా మనం అర్థం చేసుకుంటే లైట్‌ను కనిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే ప్రభు సన్నిధిలో ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో పొందినది ఏది కూడా మరి తనదే అని చెప్పుకోకూడదు. మరి థామస్ ఆల్వా ఎడిసన్ ఇచ్చినటువంటి యొక్క ఇక్కడ ఉన్నటువంటి మాట నేను కష్టపడడం కాదు, దేవుడు నా జీవితాన్ని వెలిగించాడు. నేను బల్బును కనిపెట్టానని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు మనం కలిగి ఉన్న జ్ఞానం కావచ్చు, మనకున్నది ఏదైనా కూడా కావచ్చు. నేను అనేది కాదు గానీ దేవుడు మనకిచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యంలో మనం గమనిస్తూ మనం ముందుకెళ్తే
మరి వారు కలిగి ఉన్నటువంటి ఆస్తి కూడా వారికున్నటువంటి ఏది కూడా ఏందంటే ఒక ఆస్తి అనుకోకోకుండా కొంతమంది ఎవరైతే ప్రభువును సంపూర్ణంగా విశ్వసించారో వారందరూ కూడా ఏందంటే సమిష్టిగా అని మనం చూస్తాం. ఈవెన్ దో వాళ్ళు ఆ యొక్క పొలమును కానీ లేకుంటే వారికున్న ఆస్తులు కానీ సమస్తం కూడా ఏదైనా కూడా అమ్మి వేసినా కూడా ఏంటంటే అపోస్తుల పాదముల యొద్దకెళ్ళి స్వేచ్ఛగా వారు అర్పించేటువంటి వారు. కల్మషం లేకోకుండా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇందు నిమిత్తమే మనం అర్థం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి అననీయ, సప్ఫీరాను కూడా మనం చూస్తాం. వారేం చేశారు? కొంచెం దాచుకున్నారు. కొంచెం దేవునికిచ్చారు. కాబట్టి అక్కడ మనం చూస్తా ఉంటాం. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎందుకు మీరు చోటిచ్చారనేసి అక్కడ మనం అక్కడ ఉన్న వాక్యాలను బట్టి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభువును వారు సంపూర్ణంగా మరి తెలుసుకున్నప్పటికి కూడా సరైనటువంటి రీతి వారి లైఫ్‌ని వారు నడిపించుకున్నట్టుగా లేదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభువు సన్నిధిలో విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయమును, ఏక ఆత్మను గలవారై ఉండిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మాటను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఏందంటే ఏకాత్మ కలిగి ఉండాలి. పేరెంట్స్ మరి పిల్లలు ఏకాత్మ కలిగి ఉండాలి. మరి అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇకున్నటువంటి చర్చ్‌లో ఉన్నటువంటి ప్రతి మెంబర్స్ కూడా, ప్రతి విశ్వాసి కూడా ఏకాత్మ కలిగి ఉండాలి. ఈ గూగుల్ మీట్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏకాత్మ కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రభు కోరుకున్నటువంటి స్థితి. కాబట్టి ఇక మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏందంటే సంఘమును గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటే విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయమును, ఏక ఆత్మ గలవారై యుండిరి అని మనం చూస్తుంటున్నాం. నన్ను కూడా దేవుడు మనలో నుంచి అదే కోరుకుంటున్నాడు. అయితే మనం అర్థం చేసుకున్నట్లయితే వీలున్న వారు ఎవరైనా కూడా చదవండి. సంఘము ఒక్కటే. హ్మ్. చదవండమ్మా. సంఘము సంఘము ఒక్కటే. ఎందుకంటే దేవుడు ఒక్కడే. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, ఏకాత్మ గలవారై ఉండిరి. ఐక్యత సంఘ ఐక్యత సంఘ ఆస్తి. కక్షలు, కలహములు, విభజనములు సంఘానికి, ప్రభువునకు అవమానము కలుగజేయును. ఆమేన్. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి దేవుడిచ్చినటువంటి యొక్క మాటను బట్టి ప్రభు సన్నిధిలో ఏంటంటే ఐక్యత అనేటువంటిది సంఘముకున్నటువంటి ఒక ఆస్తి అండి. ఐక్యత అనేటువంటిది సంఘంకు ఇవ్వబడినటువంటి ఒక ఆస్తి. మళ్ళీ చెప్తున్నాను. సంఘం అంటే నీవు, నేను, మనము. దేవుడిచ్చినటువంటి యొక్క కృపలో ఈ యొక్క ఉన్నటువంటి ఐక్యత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి చిన్నప్పుడు మరి ఐక్యమత్యమే మహాబలం అని నేర్చుకునింటారు. ఎంతమందికి గుర్తుంది ఈ స్టోరీ? ఎవరైనా చెప్తారా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. మేము ఇంగ్లీష్ మీడియం అన్నా మాకు తెలుగు రాదన్నట్లు ఉంటారేమో. చెప్పండి. ఐక్యమత్యమే మహాబలం అని చిన్నప్పుడు నేర్చుకున్నారు గదా! ఎవరైనా కూడా అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. అందులో ఉన్న సారాంశాన్ని త్వరగా. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. అంటే అన్నయ్య చీమలు చీమల పుట్ట ఉంటది గదా అన్నయ్య! అందులోకి పామొచ్చినప్పుడు అది ఒక చీమ ఏం చేయలేదన్నయ్య. కానీ చీమలన్నీ అవన్నీ కమిట్మెంట్‌తోని ఒక మాటతోనొచ్చినప్పుడు ఆ పాముని అవన్నీ కుట్టి ఆ చీమలు చిన్నగున్నా గూడా అంత పెద్ద పాముని అవన్నీ కలిసి ఐకమత్యంతోని పెద్ద పాముని అవన్నీ కుట్టి చంపేస్తాయన్నయ్య. అంతే అన్నయ్య. ఓకే. థాంక్ యూ అన్నయ్య. గుడ్. దేవునికి స్తోత్రం. థాంక్ యూ మా. మీరు చెప్పిన విషయాలను బట్టి. సో, అక్కడున్నప్పుడు ఒక చీమ అయితే ఏది గూడా చేయలేదు కానీ, అన్ని చీమలు కలిసినప్పుడు ఆ పాముని చంపేసాయంట. దేవునికి స్తోత్రం. ఓకే. ఇంకా చెప్పండి. ఐకమత్యమే మహాబలం అన్న ఈ రీతిగా ఇంకా కొన్ని పోయెట్రీస్‌లో అయ్యకున్న తెలుగులో మనం నేర్చుకుంటూ వచ్చుంటాం కొన్ని సబ్జెక్ట్స్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఒక స్టోరీ ఏమో ఒక ఫాదర్‌కి ఒక 5 సన్స్ ఉంటారన్నయ్య. యాహ్! వాళ్ళెప్పుడు చూడు ఫైట్ చేస్తా ఉంటారు. హ్మ్. ఊరికే ప్రతి చిన్నదానికి ఫైట్ చేస్తా ఉంటారు. హ్మ్. వాళ్ళ ఫాదర్ ఒకరోజు వీళ్ళని మార్చలేక ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక్కో స్టిక్ ఇస్తారు.
ఆ స్టిక్ ఇవ్వగానే ఒక్కొక్క స్టిక్ అయితే ఈజీగా వాళ్ళు అదేంటి విరగ్గొట్టగలుగుతారు. అవన్నీ కలిపి విరగొట్టమంటే వాళ్ళ స్ట్రెంత్ అంటే విరగొట్టలేరు వాళ్ళు. అదేంటి అంటే ఐకమత్యమే మహాబలం అని అక్కడ వాళ్ళ డ్యాడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి. మీరందరూ కూడా కలిసి ఉంటే ఇలా ఏదైనా కానీ ఫైట్ చేయగలుగుతారు అని వారికి చెప్తారన్నయ్య. సో, నాకు తెలిసిన స్టోరీ అదన్నయ్య. థాంక్ యూ అన్నయ్య. గుడ్. థ్యాంక్ యూ రుచితమ్మ. ఇంకా చెప్పండి, ఇంకొక స్టోరీ ఉంటది. అన్నయ్య ఇంకొక స్టోరీ ఏంటంటే అన్నయ్య ఆహ్, 4 ఎద్దులుంటాయి అన్నయ్య. యెస్. నేను అవి ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మేబీ మీరు చదువుకున్నప్పుడు ఉందో లేదో అనేసి డౌట్ అన్నమాట. ఓకే, చెప్పండి. అన్నయ్య. అయితే 4 ఎద్దులు అవి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నయ్య. ఆహ్, ఎలా అంటే ఒక పులి ఒస్తదన్నయ్య వాటి దగ్గరికి. ఆహ్, వాటిని తిందామని ఆ పులి అనుకుంటది. కానీ అవి 4 బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అవి కమిట్మెంట్‌తోని ఒక మాటతోని ఉన్నాయి గాబట్టి ఆ పులి వాటిని ఏం చేయలేకపోతదన్నయ్య. అయితే ఒకరోజు పులి ప్లాన్ చేస్తదన్నట్టు. ఏంటంటే వాళ్ళ మీద ఒకరికి తెలియకుండా ఒకరికి అంటే చెడు మాటలు చెప్తదన్నట్టు. ఒకరి గురించి ఒకరికి పులి. అంటే ఒక్కొక్కరిని సెపరేట్‌గా పిలుచుకొని, ఎద్దుల్ని సెపరేట్‌గా పిలుచుకొని మీ ఫ్రెండ్స్ ఇట్లా, అట్లా అని ఒక్కొక్కరికి చెడుగా చెప్తదన్నట్టు. వేరే ఫ్రెండ్స్ గురించి. మిగతా 3 ఎద్దుల గురించి. అప్పుడు అవి నమ్ముతాయన్నయ్య ఎద్దులు. నమ్మి ఆ 4 మెంబర్స్ కాస్త విడిపోతారన్నయ్య. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. 4 ఎద్దులు 4 దిక్కులో పోతాయన్నయ్య. అంటే పులి ప్లాన్ ఏంటిదంటే వీళ్ళు నలుగురిని విడగొడితే వీళ్ళు ఐకమత్యంగా ఉండరు గదా! అప్పుడు నేను వీళ్ళని తినొచ్చు సెపరేట్‌గుంటే. అదే వీళ్ళు నలుగురు కలిసి ఉంటే ఈ నలుగురు కలిసి నా మీదనే దాడి చేస్తారు. వీళ్ళని విడగొడితే నేను ఈజీగా వీళ్ళని చంపి తినేయొచ్చని పులి ప్లాన్ అన్నయ్య. అయితే వీళ్ళు నలుగురు విడిపోతారన్నయ్య. పులి చెప్పిన మాటలు వింటరు. వాళ్ళ ఫ్రెండ్స్ మీద నమ్మకం ఉంచుకోకుండా పులి చెప్పిన మాటలు విని వాళ్ళు నలుగురు విడిపోతారన్నయ్య. అప్పుడు పులికి ఈజీగా సందు దొరుకుతది వాళ్ళని చంపి తినేయడానికి. వాళ్ళు నలుగురు విడిపోయినంక పులి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎద్దుని చంపి తినేస్తదన్నయ్య. థాంక్ యూ అన్నయ్య. గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. మరి రెస్పాన్స్ అయ్యి మరి అన్మ్యూట్ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే రియల్‌గా మీరు అనుకోకండి. అంటే పులి ఏమన్నా మాట్లాడుతదా? సింహం మాట్లాడుతదా? ఎద్దులు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావని అదొక స్టోరీ. మనం అర్థం చేసుకోవడానికి మన స్కూల్ లైఫ్‌లో వాళ్ళు అలా నేర్పిస్తూ వచ్చారు. కదండీ! సో, ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడున్నటువంటి 4 ఎద్దులు ఎప్పుడైతే కలిసి ఉంటున్నాయో, సో, అప్పుడు మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడున్నటువంటి సింహం గాని, పులి గాని దగ్గరికొచ్చి వాటిని తినలేదు. ఎందుకంటే అక్కడ యూనిటీ అనేటువంటిది పనిచేస్తుంది కాబట్టి, అవి ఎదిరించినప్పుడు ఖచ్చితంగా దానికి దాడి జరిగినప్పుడు అది ఇబ్బంది పడతది కాబట్టి ఏం చేస్తుందంటే, చిన్న చిన్నగా వాటికేంటంటే మనస్పార్థాలు, కలహాలు వచ్చినట్లుగా అలా ఏం చేశారంటే విడదీసినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏమైపోయాయి? అన్నీ కూడా డివైడ్ అయిపోయాయి. ఒక ఎద్దునొచ్చి తినేస్తుంది. మిగతా 3 కూడా సపోర్ట్ చేస్తలేవు. ఏమైపోతుంది అక్కడ? ఒకదాన్ని తినేసాయి. రెండోది రోజు అలానే తర్వాత ఏమైపోయింది? రెండో దాన్ని తినేస్తుంటే మిగతాటివి కూడా సపోర్ట్ చేయలేదు. ఏమైపోయింది చివరికి? అలా మనం అర్థం చేసుకుంటే మరణం అనేటువంటిది వాటికి సంభవించింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అది కుటుంబంలో అయినా, మరి అదే రీతిగా ఏందంటే సంఘములో అయినా కూడా మనందరికీ ఏక ఆత్మ అనేటువంటిది చాలా అవసరం. దేవుడు మనకిచ్చినటువంటిది అది ఒక యూనిటీ. ద పవర్ ఆఫ్ యూనిటీ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఐక్యత అనేటువంటిది సంఘానికి ఇచ్చినటువంటిది, అనగా నీకు ఇచ్చినటువంటిది, దేవుడు ఏమిచ్చినటువంటి ఆస్తి ఉంటున్నది. ప్రభు సన్నిధిలో అర్థం చేసుకోవాలి. ఈ ఆస్తిని ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకుంటామో, అంతగా మన లైఫ్‌ని మనం ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే ఏంటి దానికి అర్థం అంటే, ప్రభు సన్నిధిలో శక్యమైతే సమస్త మనుషులతో ఏమై ఉండాలి? గొడవ పడాలి. కదండీ! ఏమై ఉండాలి? చెప్పండి. హుహు. శక్యమైతే సమస్త జనులతో, సమస్త మనుషులతో ఏమై ఉండాలి? గొడవ పడాలని ఉందా వాక్యంలో? చెప్పండి. సమాధానం కలిగి ఉండాలి. వెరీ గుడ్ అక్క. దేవునికి స్తోత్రం. ఏముంది? సమాధానం కలిగి ఉండాలి మనం అన్ని విషయాల్లో. మన కుటుంబంలో 5 మంది ఉంటే ఒక్కొక్కరి మైండ్ ఒక రీతిగా ఉంటది. ఎందుకంటే వారిలో సగం మంది చర్చికొస్తారు. సగం మంది ఇంటి దగ్గర ఉంటారు. చర్చికొచ్చేంత వరకు దేవా స్తోత్రం అంటారు. హల్లెలూయా దేవా స్తోత్రం అంటారు. దేవుని స్తుతిస్తారు. మంచిగా వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు.
ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మైండ్ ఒకలాగా ఉంటుంది, మీ మైండ్ ఒకలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితులు చూస్తూ ఉంటారు, మీరేమో దేవుణ్ణి చూస్తూ ఉంటారు. అక్కడ ఏమో వారికి కోప్పడుతూ ఉంటారు, ఆ సమయంలో మీరు కూడా కోప్పడితే అక్కడ ఏమి ఉండదు. మొత్తానికి ఏమైపోతుందంటే అక్కడ కలహాలు ఏర్పడతాయి, కక్షలు ఏర్పడతాయి. అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్ మారిపోతూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఆదివారం వచ్చే లోపల ఎవ్రీ సండే కుటుంబాలకు బీగాలేసుకొని దేవుని సన్నిధికెళ్ళాలి. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరి మైండ్ ఏకాత్మ అనేటువంటిది అక్కడ పని చేస్తా ఉంటది. మ్యారేజెస్‌కి గాని, ఫంక్షన్‌కి గాని ఎప్పుడు రేపు పెళ్లయితే వారం రోజులు ముందే ఉంటారు. ఎలా? ఇంటికి బీగాలేసుకొని. అప్పుడు ఏం వర్క్స్ కనిపించవు. బట్ దేవుని సన్నిధికొచ్చే లోపల ఇంటి దగ్గర కాయలుండాలి. లేకుంటే అక్కడికెళ్ళాలి. అందరూ వెళ్తే చర్చికి ఇక్కడ ఎవరు చూసుకుంటారు? అంటే చూడండి మనిషి ఎటువంటి స్థితి కలిగి ఉంటున్నారో. దేవుని విషయానికొచ్చే లోపల ఒక పద్ధతి కలిగి ఉంటున్నారు. దేవుని విషయంకొచ్చే లోపల ఒక పద్ధతి కలిగి ఉంటున్నారు. వారి యొక్క విషయాలకొచ్చే లోపల ఒక పద్ధతి కలిగి ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే కుటుంబాల్లో కూడా కుటుంబ ప్రార్థన ఎందుకు జేసుకోవాలంటే, కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి ఏకాత్మ అనేటువంటిది పని చేస్తా ఉంటది. ద పవర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రేయర్. మరి కుటుంబంకు ఉన్నటువంటి యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థన జీవితం అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, కుటుంబంలో ఎప్పుడైతే ఇటువంటి స్థితిలో అందరూ కలిసి ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తా ఉంటారో, వారి కుటుంబాల్లో కూడా ఈ ఏకాత్మ అనేటువంటిది పని చేస్తూ ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. సో, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడున్నటువంటి నీకు, నాకు, మనకు కక్షలు, కలహములు, విభజన ఇది అన్నీ కూడా సంఘానికి ప్రభు అవమానం కలగజేసేటువంటివి. విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరి మీద కూడా ఏందంటే కలహం ఉండకూడదు. నీకు శత్రువు అనేవాడు ఉన్నాడా భూమి మీద అంటే ఎవ్వరు కూడా ఉండకూడదు గానీ, ఒకవేళ ఉన్నట్లయితే అపవాది మాత్రమే నీకు శత్రువై ఉండాలి. కళ్ళు మూసుకొని నీకు శత్రువులు ఎవరెవరు ఉన్నారంటే కంతమందికి ఎంతమంది గుర్తుకొస్తారో మీకు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచిద్దాం మనమందరం కూడా. ఎంతమంది ఎనిమీస్ ఉంటున్నారు, ఎంతమంది శత్రువులున్నారని ఒకసారి కళ్ళు మూసుకుంటే ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ఎవరికి కూడా శత్రువులుగా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో అర్థం చేసుకుందాం దేవుడి లేఖనం బట్టి. ఇక్కడంటే అన్ని విషయాల్లో కూడా ఐక్యత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. ఇక కక్షలు, కలహాలు, విభజనలు సో సంఘానికి ఇక్కడున్నటువంటి ప్రభువుకు అవమానం కలుగచేయునని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి లేఖన భాగములు బట్టి సో ఈ వచనాలన్నీ కూడా తర్వాతైనా కూడా మీరు చదువుకోనండి. ఆల్రెడీ టెక్స్ట్‌లో ఇక బాక్స్‌లో ఉంటున్నాయి కదా! ఎవరైనా కూడా స్టార్టింగ్ నుంచి చదవండి. ఎఫెసీ 4:4-6 వచనాలు. త్వరగా ఈ వర్సెస్ అన్ని కూడా చదువుకుంటూ, నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుట పిలువబడితిరి. ఏమి? ప్రభువు ఒక్కడే. ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో సంఘం ఒక్కటే అని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఒక్కడే కాబట్టి. శరీరం ఒక్కటే అని మనకు తెలుసు. ఆత్మీయ కూడా ఒక్కటే అనేది తెలుసు. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైనటువంటి ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరని మనం అర్థం చేసుకుంటున్నాం. అదే రీతిగా అంటే ప్రభువు ఒక్కడే, విశ్వాసం కూడా ఒక్కటే, బాప్టిజం కూడా ఒక్కటే. అందరికిని కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. అందరిలోని కూడా వ్యాపించుంటున్నాడు. అందరిలో కూడా ఉంచున్నాడు. ఇప్పుడు చెప్పండి క్రీస్తు ఎక్కడ ఉంటున్నాడు? దేవుడు ఎక్కడ ఉంచున్నాడు? నీలో, నాలో, మనలో ఉంటున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అందరిలో ఉన్నాడాయన. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆయన అందరికీ పైన ఉన్నాడు. ఉన్నవాడై అందరిలోని వ్యాపించుంటున్నాడు. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే అందరిలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు మనలో ఉంటున్నాడు, మహిమకు నిరీక్షణ ఉంటున్నాడు. ఇక్కడ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏక ఆత్మ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కటే అనేటువంటి విషయం గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో 10వ వచనం నుంచి 16 వచనాలు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే వీలున్న వారు ఎవరైనా కూడా చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు
నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిజము పొందితిరా? నా నామమున మీరు బాప్తిజము పొందితిరని ఎవరైనాను చెప్పకుండునట్లు క్రీస్తుకును గాయుకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిజం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫెను ఇంటి వారికి బాప్తిజం ఇచ్చితిని. వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిజం ఇచ్చితినేమో నేనెరుగను. సో, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఈ యొక్క కక్షలు, కలహములు అనేటువంటి పని చేస్తుంటున్నాయి. ఇదిగో మీరు దేవుని సన్నిధిలో ఏకాత్మ కలిగి ఉండొచ్చు కదా! లేకుంటే ఏక మనస్సు కలిగి ఉండవచ్చు కదా! లేకుంటే మీరెందుకు మీ యొక్క సొంత రీతిగా ఆలోచిస్తుంటున్నారు? లేకుంటే మేము వీరిమమి కొంతమందికి కొందరేంటంటే డినామినేషన్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో, మాకు సంఘం పెద్ద గొప్ప అనుకుంటారు. అంటే నేను స్థానిక సంఘం గురించి చెప్తున్నాను. మా సంఘము చాలా పెద్ద గొప్ప, మిగతా సంఘాలన్నీ కూడా కాదనేటువంటి మైండ్ సెట్‌తో ఉంటారు. ఇంకా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే ప్రభు సన్నిధిలో ఇంకా కొంతమంది ఏందంటే కులమును బట్టి కూడా సంఘాలు పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘం అనేటువంటిది ఒక కులానికి సంబంధించినటువంటిది కాదు. ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప అదేంటంటే మనమందరం కూడా ఈ క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘం. ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా కులాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఏ ఒక్కరు కూడా వీల్లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈవెన్ దో అన్ని విషయాల్లో కూడా క్రైస్తవులమని చెప్పుకుంటారు గానీ, వివాహ సమయానికి వచ్చే లోపల మీది ఏ కులం, ఏ జాతి, మీరు ఏ తెగకు సంబంధించిన వారు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. ఎంత బాధేస్తుందంటే ప్రభువులో ఏకాత్మ కలిగి ఉంటున్నారు. అందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉంటున్నారు. అందరూ కూడా ఒక్కరే అని తెలుసుకున్న తర్వాత కూడా తిరిగి కులాలు చూస్తూ ఉంటారు. ఇక ఉన్నటువంటి విధానం బట్టి. అనేక మంది క్రైస్తవుల్ని నేను చూశానండి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మనలో ఏ రీతిగా కూడా ఇక ఉన్నటువంటి కుల పిచ్చి అనేటువంటిది ఏ స్థితిలో కూడా ఉండకూడదు. మనం ఎవరమైనా కూడా కావచ్చు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తులో ఏక ఆత్మ కలిగి ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఏక మనస్సు కలిగి ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక్కడే, సంఘము కూడా ఒక్కటే. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఐక్యత అనేటువంటిది మనం అర్థం చేసుకునేటువంటి విధానం అనేటువంటిది కూడా ఒక్కటే అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఇక్కడ అందుకే మాట్లాడుతుంటున్నారు. ఎందుకు క్రీస్తు విభజింపబడ్డాడా ఏమైనా కూడా? నేను క్రీస్తుని చెప్పుకున్నట్లయితే ఏమైనా ఉపయోగం ఉంటదా? కాదు కానీ క్రీస్తుని ఎవరైనా కూడా విభజింపబడ్డాడా? లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువుని వారు ఏ ఒక్కరు కూడా విభజించడానికి వీల్లేదు. ఆయన సమస్త మానవాళికి కూడా దేవుడై ఉంచున్నాడు ఆయన. కాబట్టి ఒక రాజ్యానికి లేకుంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదాయన. అందుకే భూమి అంతటిలో కూడా మిడిల్ ప్లేస్‌లో ఆయన జన్మించి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన సర్వ మానవాళికి కూడా నలుదిక్కులకు ఆయనే రక్షకుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మించున్న ప్లేస్ అటువంటిది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ఏం చేసినా కూడా ఒక పర్పస్‌తో దేవుడు ఒక ప్రణాళికతో చేత ఈ భూమి మీదకొచ్చాడు. అదే రీతిగా సంఘం కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కొరకే తిరిగి ఏమై ఉంటున్నాడంటే రానయించున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ కూడా ఆదరణకర్త మన మధ్యలోకి లేకుంటే మనలోకి ఉంచి ఉంటున్నాడు. ఆయనే సమస్తాన్ని కూడా లీడ్ చేస్తూ ఉంటున్నాడు. ఆదరణకర్త అంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి కాదు. లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి విధానం బట్టి యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ప్రతి పరిచర్యను కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడు. నీలో ద్వారా చేయగలడు. నీలో ఉండి చేయగలడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో మనం కూడా క్రీస్తులో ఏమై ఉంటున్నామంటే ఏకమై ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. సింపుల్ అర్థం చేసుకోవడానికి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిల్క్ టీ తాగుతారు. టీ తాగుతున్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ పాలు వేడి చేసుకుంటారు కదా! వేడి చేసుకున్న తర్వాత బూస్టో, హార్లిక్సో లేకుంటే షుగరు ఇంకా ఏది కావాలంటే అది వేసుకుంటారు మీరు అందులో. సో, వేసుకొని ఏం చేస్తారు? తాగడానికి రెడీగా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ చేసిన తర్వాత ఆ పాలు మరిగిన తర్వాత కాఫీ పొడి ఏస్తారు కదండీ! వేసిన తర్వాత ఒక కప్పులో తీసుకొని వస్తారనుకోండి. వచ్చిన తర్వాత నేను అంటాను, "ఇదిగో నాకు ఇందులో ఉన్నటువంటి టీ నాకొద్దు. నాకు ఓన్లీ పాలు కావాలి. అయితే ఈ గ్లాస్‌లో ఉండేటువంటివే కావాలని" చెప్పాలి. తెలివిమంతులు కదా! మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని పక్కన పెట్టి తెస్తామండి అని చెప్తారు. కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. ఆ పాలలో ఉన్నటువంటి ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి ఆ గ్లాస్‌లో ఉన్నటువంటి ఆ యొక్క టీలో నుంచి లేకుంటే ఆ కాఫీలో నుంచి నాకు పాలు మాత్రమే కావాలి. అక్కడున్న టీ పొడిని వేరు చేయాలని చెప్తాను. చేస్తారా అండి?
చేయలేరు. ఇంపాసిబుల్. ఎందుకంటే అవి 2 కూడా ఏకమై ఉంటున్నాయి. మనం కూడా క్రీస్తులో ఏకమై ఉంచున్నాం. వేరుపరచడానికి ఏది కూడా వీలు లేదు. దేవుని నుంచి వేరుపరచడానికి ఏది కూడా వీలు లేదు. ఒకవేళ వేరుపరుస్తుందంటే నువ్వు క్రీస్తులో ఏకమై ఉన్నప్పటికి కూడా నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదని గుర్తు. కాబట్టి అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవరు? అనగా క్రీస్తులో నుంచి మనల్ని సెపరేట్ చేయవాడికి ఎవరికి కూడా సాధ్యం లేదు. ఒకవేళ అది సాధ్యం అవుతుందంటే నువ్వు దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కానీ మరి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నావని అర్థం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటున్నది. నీవు ఆయనలో ఏకమై ఉంచున్నావు. ఆయన నీలో నివసిస్తుంటున్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమ నుంచి ఎడబాపు వాడెవరు? శ్రమైనను, మరి హింసైనను, కరువైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతనైన ఏదైనా కూడా ఎడబాపునని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఎడబాపుతుందంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. ఒకప్పుడు దేవుని సన్నిధికి క్రమంగా వచ్చేటువంటి వారు, ఒకప్పుడు మంచిగా పాటలు పాడేటువంటి వారు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో మంచిగా పరిచర్య చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారే ఈరోజు లోకంలో తిరిగి పడిపోతుంటున్నారు. ఎందుకంటే వారు దేవుని గురించినటువంటి సరైనటువంటి రీతిగా వారు ప్రభువుని అర్థం చేసుకోలేదు. దేవుని అర్థం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళ లైఫ్‌ని తిరిగి లోకానికి ఇచ్చి ఉంటున్నారు. దేవునిలో నుంచి వారు వేరైపోయి జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి అర్థం చేసుకోవాలి. దేవుడు నిజమైన ద్రాక్షవల్లి. మనమందరం కూడా తీయగలం. ఎప్పుడైతే క్రీస్తుని అంటుపెట్టుకొని ఉంటున్నామని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఫలిస్తాం. వితౌట్ గాడ్ వి కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు లేకోకుండా మనం ఏం కూడా చేయలేం. మన సొంత జ్ఞానం ద్వారా ఏం కూడా చేయలేం. మన సొంత ఆలోచన ద్వారా ఏది కూడా మనం చేయలేం. కానీ దేవుని యొక్క సహాయం ద్వారానే మనం ఏదైనా కూడా చేయగలం. కాబట్టి మనం కాదు గాని చేసేది. ఆయన మనలో నుండి మనకు గైడెన్స్ ఇస్తాడు. మనల్ని లీడ్ చేస్తాడు. సమస్త విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చక్కగా తెలియజేస్తుంటున్నారు ఏంటంటే, ఇదిగో నేను బాప్టిజం ఇచ్చినట్లయితే ఇదిగో నా నామమును బట్టి మీరు మహిమ తెచ్చుకున్నట్లయితే, లేకుంటే మాట్లాడినట్లయితే ఏమి రీతి కూడా ఉపయోగం ఉండదు. కానీ మరి క్రీస్తుని ఎవరైనా కూడా విభజిస్తారా? లేదు. కానీ ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మనం అర్థం చేసుకుంటే అక్కడ వ్రాయబడి ఉంటది. ఏమిటి అక్కడ వ్రాయబడి ఉంటది? తర్వాత మీరు కొరింథీయులకు రాసినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. తర్వాత మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం చూడండి. మొదటి వచనంలో కాబట్టి సహోదరులారా, ఉమ్, పరిశుద్ధమునకు దేవునికి అనుకూలమైన ఉమ్, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఉమ్. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమేన్ దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలంట ప్రభు సన్నిధిలో. మరికొన్ని చోట్ల మనం రాయబడిన లేఖనం బట్టి మనం చూస్తాం. మన ప్రాణ, ఆత్మ, శరీరాన్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి ప్రతి సమయంలో. ఏంటంటే దేవుని కొరకు సమర్పించుకొని ఆత్మ చెప్పున రీతిగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయమును మీరు చక్కగా చదువుకున్నట్లయితే సంఘం గురించినటువంటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. దేవునిలో ఏమై ఉండాలో కూడా అక్కడ వ్రాయబడి ఉంటాయి. అదే రీతిగా గలతీయులకు రాసినటువంటి యొక్క పత్రిక 3వ అధ్యాయము 27, 28 వచనాలు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటున్నది. చదవండి ఎవరైనా కూడా. 27, 28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ కూడా ఆమేన్ చెప్పండి. క్రీస్తులో మీరందరూ కూడా ఏకమై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో మనం ఏకమై ఉంటున్నాం. మనలో నుంచి ఆయనను సెపరేట్ చేయడానికి ఏది కూడా వీల్లేదు. మనం ఆయనలో నుంచి సెపరేట్ చేయడానికి ఏది కూడా వీల్లేదు. దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ఆశ అది. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు మీరందరూ కూడా ఏకమై ఉంటున్నారు. ఇదిగో యూదుడని ఒక తెగ, లేకుంటే ఒక ప్రాంతం, లేకుంటే ఒక జాతి, గ్రీసు దేశస్థుడని కాదు కానీ ప్రభు సన్నిధిలో, దాసుడని, స్వతంత్రుడని లేదు కానీ, పురుషుడని, స్త్రీ అని కానీ లేదు కానీ, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక పాయింట్ కూడా పురుషుడని, స్త్రీ అని లేదు కానీ క్రీస్తులోనికి వచ్చినటువంటి మీరందరూ కూడా, క్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. భౌతికంగానే స్త్రీ అని, పురుషుడని ఉన్నటువంటి విధానం బట్టి పిలుస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో అందరూ కూడా
ఏందంటే ఏకమై ఉంచున్నారు, సమానమై ఉంచున్నారు. దేవుని దృష్టిలో అందరూ కూడా కుమారులమై ఉంచున్నాం. ప్రభు సన్నిధిలో అర్థం చేసుకోవాలి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు ఇచ్చినటువంటి లేఖన భాగములను బట్టి, దేవుడిచ్చిన మాటను బట్టి మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి త్వరగా. ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అవును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం కూడా మరి తీసి ఉంచుకోనండి. ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు ఇచ్చిన లేఖనం బట్టి వేరే గొర్రెలను నాకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా ఏంటంటే వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడియును ఉండును అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ వేరే అని మనం అర్థం చేసుకుంటే మళ్ళీ వేరే వేరే అని కాదు కానీ అవిశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటిగా ఉండును. చాలా మంది అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మాటను వింటూ ఉంటారు కానీ దేవుని స్వరాన్ని అర్థం చేసుకోరు. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఏం చేస్తారంటే తిరిగి యథాస్థితి జీవిస్తూ ఉంటారు. సో సంఘానికి వస్తూ ఉంటారు, సేవకులు చెప్తూ ఉంటారు, రక్షణ పొందండి, రక్షణ పొందండి, మూర్ఖులకు ఈ తరానికి వేరే జీవించండి, రక్షణ పొందండి, మారుమనసు పొందండి, బాప్టిజం తీసుకురండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు వినిపించుకోకుండా ఏంటంటే యథాస్థితి కలిగి జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆ స్వరం విన్నటువంటి వారు మందలోనికి చేర్చబడతారు, అనగా క్రీస్తులోనికి చేర్చబడతారు. వన్స్ ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో దేవునిలో ఏకమై ఉంటున్నావు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వచ్చి ఉంటున్నావో నీవు ఆయన ఏకమై ఉంటున్నావు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. చీకటి ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన వెలుగా ఉంటున్నాడు. ఆ వెలుగా అయినటువంటి దేవుడు నీలో నివసిస్తుంటున్నాడు. చీకటి అనగా పాపం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి దేవుని సన్నిధిలో. ఎస్టర్డే ఈవినింగ్ తెలియజేశాను కదా మానవునికి ఉన్నటువంటి స్వభావం బట్టి. బట్ అయితే మనం అర్థం చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి క్రీస్తు ద్వారానే మనం జీవిస్తుంటున్నాం. నువ్వు తినే ఆహారం ద్వారా కాదు, నువ్వు చేసేటువంటి ఎక్సర్సైజ్ వల్ల కాదు, నువ్వు ఉన్నటువంటి విధానం ఏది కూడా కాదు, నీ ఆస్తి కాదు నిన్ను కాపాడేది, నీ అంతస్తు కాదు, నీ అందం ఏది కూడా కాదు నేను ఈ దినాన్ని బ్రతికించింది. కేవలం దేవుని యొక్క కృప మాత్రమే నిన్ను బ్రతికించింది. ఎందుకంటే మనం నేర్చుకుంటూ వచ్చాం నిన్న ఏంటంటే తుమ్మ కొరకు ఉన్నటువంటి లక్షణాల గురించి. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో అటువంటి బలహీనతలు, ఎన్నో బలహీనతలు ఉన్నటువంటి మనల్ని, చీకటిలో బ్రతుకుతున్న లోకంలో బ్రతుకుతున్న మనల్ని, చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనల్ని, మన ప్రవర్తన జీవితంలో వంకర టింకరగా ఉన్నటువంటి మన జీవితాలని, మన మాటలు సరైనటువంటి రీతిగా ఉన్నటువంటి ఈ యొక్క జీవితాలని, లోకాన్ని అంటిపెట్టుకున్నటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా తొలగించి క్రీస్తులో ఏకమై చేసుకొని మనము శ్రమ పడుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కృపచేత మనల్ని నింపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమాత్రం కూడా కాదు కానీ క్రీస్తు మనలో నివసిస్తుంటున్నాడు, క్రీస్తు మనలో నివసిస్తుంటున్నాడు. ఇక ఉన్నటువంటి విధానం బట్టి గలతీ 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం జీవించున్నది నేను కాదు కానీ జీవించున్నటువంటిది క్రీస్తే, క్రీస్తే నా యందు జీవిస్తుంటున్నాడు, ఆయన ద్వారా మనం కూడా బ్రతుకుతున్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మంద ఒక్కటియు అని మనం చూస్తుంటున్నాం, గొర్రెల కాపరి ఒక్కడును అగునని మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే త్వరగా చూడండి. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు, వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూను ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రైజ్ గాడ్. ఆమేన్. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఈ దినాన మనం ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వింటున్నారు. ఏం అర్థం చేసుకుంటున్నాం మనము? మన లైఫ్లో ఏమైనా కూడా చేంజెస్ ఉంటున్నాయా? లేకుంటే విన్నటువంటి వాక్యాన్ని మనము జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మనం ఏ రీతి కూడా ఉపయోగం ఉండదు. కానీ
ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మంచి వర్తమానముల ద్వారా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తుంటున్నాడు. నేను చెప్పుకోగలను ఏంటంటే, ఒకవేళ మీరు అనుకోని ఉండారు, మీ యొక్క ఆత్మీయ జీవితాలు ఏ రీతిగా కట్టబడతాయని. ఒకవేళ మీరు అనుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ఇదన్నీ కూడా మనుషుల యొక్క గొప్పతనం కాదు గానీ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చూపించడానికే మరొక రుజువై ఉంటున్నది. మనుషులు ఏ రీతిగా కూడా గొప్పతనంగా ఇక్కడ ఉండకూడదు కానీ, దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ప్రభు మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఇటువంటి పాండమిక్ సిట్యుయేషన్‌లో కూడా చుట్టూ ఉన్నటువంటి వారి భయముతో, మరి ఇంక ఉన్నటువంటి కలవరముతో, రోగములతో, ఈ మరణ భయముతో బ్రతుకుతున్నప్పటికి గూడా క్రీస్తులో మనం ప్రతిదినం కూడా ఆనందిస్తుంటున్నాం. బికాజ్ ఆఫ్ దేవుడు మనలో నివసిస్తుంటున్నాడు. దేవుడు మనలో ఉంటున్నాడు. మన బలం ఆయనే, మన ధైర్యం ఆయనే, మనకున్న ఆరోగ్యం ఆయనే, మనకున్న సమస్తం కూడా ఆయనే. మనది అని ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో ప్రాబ్లమ్స్, మనది అని ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి ఏంటంటే అక్కడ ప్రతి వాటిపైన మనసు పెట్టి దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తది. దేవునికి సమర్పించుకొని, అయ్యా ఈ లోకంలో నాది ఏది కూడా లేదు ప్రభా. ఇది ఉన్నదంతా కూడా నీదే ప్రభా. నువ్వు నాకు ప్రేమించి ఇచ్చిందే ప్రభా అని ప్రభువుని ముందు పెట్టుకున్నట్లయితే అది మల్టిప్లై అవుతది. అది ఏదైనా కూడా కావచ్చు. ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఏ స్థితి కలిగి ఉంచున్నాడు. విశ్వాసం నుంచి వారందరూ కూడా ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చాలా మంది అర్థం చేసుకోవాలి. మరికొన్ని విషయాల్లో అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేస్తారు. తర్వాత మరికొన్ని విషయాలు మనం చూస్తాం. మన మధ్యలోనికి కొంతమంది తోడేల వల్ల కూడా ఉంటారు. ఆత్మీయ జీవితాల్లో కూడా పడివేసుకోవడానికి. కాబట్టి అర్థం చేసుకోవాలి, సంఘంలో, స్థానిక సంఘంలో అందరూ కూడా మరి విశ్వాసులు అనడానికి వీల్లేదు. అందరూ కూడా క్రైస్తవులు అనడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదండి. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని అంగీకరించిన వారు కాదు. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువును అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్న వారని కాదు, కానీ మన స్పిరిచువల్ లైఫ్ని బహు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు. క్రీస్తును ధరించుకున్న వాడే క్రైస్తవుడు అండి. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వాడే క్రైస్తవుడు. ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వాడే క్రైస్తవుడు. చాలా జాగ్రత్తగా ఆలకించుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆ మందిరానికి వస్తున్నాడు కదా బైబిల్లో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. లేకుంటే ఇలా అలాని నేను వాళ్ళని దూరం పెట్టాలని నేను చెప్పట్లేదు, కానీ ప్రభు సన్నిధిలో మెలకువ కలిగి జీవించాలి. ఆత్మీయ జీవితంలో మెలకువ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితంలో మెలకువ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను పెరాలసిస్ వచ్చినటువంటి వ్యక్తి గురించి. ఆ వ్యక్తికి బాడీ పార్ట్స్ అన్ని ఏది కూడా పని చేయవు, కళ్ళు మాత్రమే పని చేస్తూ ఉంటాయి. ఒక ఉన్నటువంటి విధానం బట్టి సర్పం ఎప్పుడైతే వస్తుందో వాడు చూస్తూ ఉంటాడు కానీ లేవలేడు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే తనకున్నటువంటి ఆర్గాన్స్ ఏది కూడా వర్క్ అవ్వవు. కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, నోరు పని చేయదు, ఏది కూడా పని చేయదు. కంటితో మాత్రం చూస్తుంటాడు. స్నేక్ వచ్చేసి చూస్తూ ఉంటాడు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎవరైనా పిలుద్దామంటే నోరు పని చేయదు. లేచి ఎక్కడికైనా పారిపోదాం, లేకుంటే ఏదైనా తీసుకొని కొడదామంటే కాళ్ళు చేతులు పని చేయవు. కాబట్టి అర్థం చేసుకోవాలి, స్పిరిచువాలిటీలో మెలకువ అనేటువంటిది లేకున్నట్లయితే ఏ రీతిగా అయితే ఆ వ్యక్తి పాముకాటుకు గురవుతాడో ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి దారి చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. స్పిరిచువాలిటీలో మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో మెలకువ అనేటువంటిది చాలా అవసరం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది మనం నీతిమంతులమే అని, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం పరిశుద్ధులమే అని. అయితే ఇక ఉన్నటువంటి విధానం బట్టి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పాలు తీసుకున్న దాంట్లో ఒక ఈగ పడిపోయినట్లు అయితే ఏమైపోతుంది? ఆ యొక్క పాలన్నీ కూడా ఉపయోగం ఉండదు కదా. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మన టెస్ట్ మనీ అనేటువంటి, మన సాక్ష్యం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం నీతివంతులమే, మన పరిశుద్ధులమే అయినప్పుడు కూడా మన పరిశుద్ధతను మనం దేవుని యందు ఉంచి దేవుని ద్వారా మనం లీడ్ చేసే వారంగా ఉండాలి. ఆ యొక్క నీతి కూడా అంతే, ఆ రక్షణ కూడా అంతే. ఆ రక్షణ పొందాం, ఈరోజు బాప్టిజం తీసుకున్నాం, ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాం, చాలే, ఇంకా లోకంలో ఎట్లున్నా సరిపోతుంది, ఫెలోషిప్ అవసరం లేదు, సంఘంతో సేవకునితో అవసరం లేదంటే అది కాదు. భ్రష్ట ఆత్మ అనేటువంటిది పని చేస్తుందని అర్థం చేసుకోవాలి. అక్కడ ఏకాత్మ పని చేస్తలేదు, అక్కడ అపవాది ఆత్మ పని చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు నాకు అన్నీ తెలుసు, ఐ డోంట్ వాంట్ టు గో చర్చ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఐ నో ఎవ్రీథింగ్ అనుకుంటారు. తప్పు, అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. అపోస్తుల బోధ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును మనం ఉండాలి. ఎందుకు ఈ సహవాసం? ఆత్మీయంగా
కట్టబడ్డానికి. రొట్టె విరుచుటలో ఎందుకు రొట్టె విరచాలి? దేవుని యొక్క మరణాన్ని ప్రతి దినం కూడా నువ్వేంటంటే తెలుసుకోవాలి. దేవుడు నీ కొరకు ఏం చేశాడో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏం చేశాడో వాటన్నిటిని గుర్తుపెట్టుకొని ప్రభు కొరకు మనం జీవించే వారమై మనం ముందుకెళ్ళాలి. కాబట్టి అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన మరణాన్ని ప్రచురం చేయు నిమిత్తమే ఇక కమ్యూనియన్, ఇక బల్లారాధన. ప్రభు కొరకు గుర్తు చేసుకుంటూ ఆయన కొరకు జీవించడమే. నీ కొరకు ఏం చేశాడు ఆయన, వాటన్ని గుర్తు చేసుకొని. అందుకే ప్రభు సన్నిధిలో అపోస్తుల బోధ సరైనటువంటి రీతిగా ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి బోధ మనం వినాలి. రెండవదిగా సహవాసం. ఈ సహవాసం గురించి యెస్టర్‌డే కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం మార్నింగ్. దేవునితో సహవాసం, తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం. ఈ త్రినిటిని విశ్వసించనటువంటి ఏ మందిరమైనా కూడా అది దేవునికి సంబంధించినటువంటిది కాదు. వారు ప్రకటిస్తున్నటువంటిది క్రీస్తునైనప్పటికీ కూడా. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం, ఎటువంటి స్థితిలో ఎటువంటి బోధ వింటున్నాం, ఎటువంటి సహవాసంలో ఉంటున్నాం అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. యెస్, బిఫోర్ క్రీస్తును నాకు పూర్తిగా తెలియనప్పుడు నేను కూడా 2 నామకార్థ సంఘాలకు వెళ్ళానండి. పిన్ని ద్వారా వెళ్ళాను. అయితే ఎందుకు ఈ మాట తెలియజేసుకుంటున్నానంటే, స్పిరిచువాలిటీలో అక్కడ ఏ రీతిగా కూడా మనకి డెప్త్ అనేటువంటిది లేకుండా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? అలానే నేను సంఘాలు మారమని నేను చెప్పట్లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము వెళ్తున్నటువంటి స్థానిక సంఘాల్లో అది ఏ సంఘమైనా కూడా కావచ్చు, ప్రభు సన్నిధిలో తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి బిలీవ్ చేస్తున్నారా? బ్లెస్సింగ్స్ ఇవ్వడం వేరు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములు అనడం, బాప్టిజం ఇవ్వడం వేరు. అదే రీతిగా పలకడం వేరు, అక్కడ విశ్వసించడం అది వేరు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి. వారి పరిపూర్ణంగా ఏ రీతిగా ట్రినిటీ మీద ఆధారపడుతుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ట్రినిటీని విశ్వసించాలి. ఈరోజు మనం చూస్తుంటున్నాం యెహోవా సాక్షులు అని చెప్తుంటున్నాం. తండ్రిని మాత్రమే విశ్వసించు వారు ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఉంటున్నారు, కొన్ని సంఘాలు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కుమారుని ఏ రీతి కూడా విశ్వసించారు. కొంతమంది కుమారుని విశ్వసిస్తారు, పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాలంలో ఆది అపోస్తుల ద్వారా ద బుక్ ఆఫ్ యాక్ట్స్ మరి ఉన్నటువంటి అపోస్తుల కార్యంలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఇంకా అంతే అంటారు. బట్ అలా కాదు. రీసెంట్గా డే బిఫోర్ ఎస్టర్డే ఒక అక్కతో నేను మాట్లాడుతున్నప్పుడు, మరి సాయంకాల సమయంలో మరి అక్కతో మాట్లాడుతున్నప్పుడు నేను అప్పుడు అడిగాను, ఇంకా డోంట్ మైండ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు ఏమనుకోకుండా ఉన్నట్లయితే ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. త్రిత్వాన్ని విశ్వసిస్తుంటున్నారా మీరు? పరిశుద్ధాత్మ దేవుని విశ్వసిస్తుంటున్నారా? భాషల్ని మీరు విశ్వసిస్తున్నారా అని నేను అడిగాను. ఎందుకంటే అక్కకు నాకున్నటువంటి ఆ మంచి సహవాసం బట్టి నేను అడిగాను. విజయనగరంలో ఉంటారు అక్క వాళ్ళు. అడిగినప్పుడు అక్క చెప్పింది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే అక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఉంటది కదా, అదే కదా, అప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకా అంతే, మనకు అవసరం లేదు కదా అన్నది. భాషలు మాట్లాడతారా అక్క మీరు అన్నంటే, పరిశుద్ధాత్మను విశ్వసించినప్పుడు ఇంకా భాషలు ఏం మాట్లాడతారు? కాబట్టి భాషలు మాట్లాడతారా అక్క, టంగ్స్ మాట్లాడతారా అనేసి అడిగితే లేదని చెప్తుంది. ఎందుకు అక్క అంటే, అపోస్తల పౌలు గారు చెప్పారు కదా, మీరు మాట్లాడినా కూడా మీకు ఉపయోగం ఉండదు, మీకున్న లాంగ్వేజ్లో మాట్లాడితే మీకు అర్థమవుతుంది అని. అక్కడ స్పష్టంగా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అక్కడ ఎవరి మధ్య మాట్లాడుతుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మనమందరం కూడా ఇక్కడున్న మీరందరూ కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారు. మీ మధ్య మాట్లాడితే ఏదైనా కూడా ఉపయోగం ఉంటుంది. లేకుంటే పర్సనల్‌గా మనం మాట్లాడుకున్నప్పుడు మనకు క్షేమం. సంఘంలో మనం మాట్లాడినప్పుడు సంఘానికి క్షేమం దేని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అన్యుల దగ్గరికెళ్ళి మన భాషలు మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు వాళ్ళకి. అక్కడ కన్వే చేసినటువంటి పాయింట్ అది. ఆ ఒక్క చోట తప్ప ఎక్కడ కూడా వ్రాయబడి లేదండి. ఆ ఒక్క చోట కూడా ఎందుకంటే వారి యొక్క ఉన్నటువంటి స్థితిని బట్టి వారి మధ్య అక్కడ ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు. ఏమంటే అన్యుల దగ్గరికెళ్ళినప్పుడు, లేకుంటే దేవుని ఎరగనటువంటి ప్రజల దగ్గరికెళ్ళినప్పుడు భాషలు మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఒక మాటైనా కూడా మీకు వాళ్ళకి అర్థమయ్యేటువంటి మాటలు మాట్లాడండి అని వాళ్ళకి సలహా చెప్తున్నాడు అక్కడ. అంతేగాని భాషలు మాట్లాడొద్దని అక్కడ మాట్లాడట్లేదు. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రభు సన్నిధిలో చాలా విషయాలు ఉంటున్నాయి. పూర్తిగా ఆ చాప్టర్ అంతా చదివినప్పుడు అర్థమవుతది. ఆ ఒక్క వచనం తీసుకొని ఏందంటే విశ్వసించకోకుండా దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అనేక మంది రిసీవ్ చేసుకోకుండా ఉంటున్నారు. వాటిని పొందుకోలేకుంటున్నారు. ఆ అనుభవాల్లో వెళ్ళకోకుండా ఉంటున్నారు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మటన్ అంటే ఇష్టం ఉండదండి. నేను తినను. మీరు ఎన్ని చెప్పినా కూడా నాకేం ఉపయోగం ఉంటది? మటన్ చాలా బాగుంటది. లేకుంటే మటన్‌లో మంచి పోషకాలు ఉంటాయి. అవి ఇవన్నీ మీరు ఎన్ని చెప్పినా కూడా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను తినను అంతే. మీరు ఎన్ని చెప్పినా కూడా. ఒకవేళ దాని గురించి నాకు అవగాహన వచ్చి, లేకుంటే నాకు అది ఇష్టపడి నేను తిన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి శక్తిని నేను పొందుకుంటాను.
అట్ ద సేమ్ టైమ్ అంతే మనకి ఏదైతే విశ్వసిస్తామో, ఆ విశ్వసించిన దాన్ని మనం కరెక్ట్‌గా మనం అది కూడా వాక్యానుసారంగా ఉంటుందో లేదో కూడా మనం గమనించాలి. ఏదైనా కూడా ఒకే వచనాన్ని చూడడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఏందంటే కన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వర్సెస్‌కి. ఖచ్చితంగా ఒక వాక్యానికి ఎక్కడో ఒక చోట లింక్ ఉంటది. ఏక వాక్యం అనేటువంటిది ఎక్కడ కూడా బైబిల్‌లో ఉండదండి. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒకటి ఏదైనా కూడా కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే, ఆ వాక్యానికి ఇంకొక వాక్యానికి ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి విధానం బట్టి పొత్తు ఉంటది. రిలేషన్ అనేటువంటిది ఉంటదక్కడ. లింక్ అనేటువంటిది ఉంటది. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన మాటను బట్టి త్రిత్వాన్ని విశ్వసించినటువంటి వారై మనం ఉండాలి. విశ్వసింపనటువంటి వారు ప్రభువుకు సంపూర్ణంగా ఉండలేరు. విశ్వసించిన వారే ప్రభు సన్నిధిలో ఆనందిస్తారు. తర్వాత మీకు క్రిస్టియానిటీ చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. ఇకున్నటువంటి విధానం బట్టి. ఏందంటే క్రీస్తు శాస్త్రం గురించి చెప్పేటప్పుడు చెప్తాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏ రీతిగా సహాయం చేసేవాడు అనేటువంటి విషయం. ఆల్రెడీ ట్రినిటీ అనేటువంటిది ప్రారంభం నుంచే ఉంది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చెప్పాడు దేవుడు. అక్కడ మన అంటే సింగులర్ కాదు గానీ ప్లూరల్ మనం చూస్తాం. త్రిత్వంలో ఏకమై ఉంటున్నారు. తర్వాత మనం చూస్తా ఉంటాం యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రతి ఒక్క పుస్తకంలో కూడా ఆయన కనిపిస్తూ వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనేక చోట్ల మనం గమనిస్తూ వస్తాం. ట్రినిటీ అనేటువంటిది ప్రారంభం నుంచి ఉంటున్నది. మధ్యలో ప్రారంభింపబడినటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఏకాత్మ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని మనం బిలీవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్కని అడిగినప్పుడు అక్క చెప్తుంది అక్కడ ఉంది కదా అని. అన్నప్పుడు నేను చెప్పాను అక్కడ తప్ప అక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి కోసం మాట్లాడుతుంటున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారని కూడా చాలా ఇంపార్టెంట్ అక్క. అన్నప్పుడు అక్క నవ్వి సారీ నాకు అదే తెలుసు. ఏదో చెప్పాలనుకుంటున్నావు అది చెప్పవా నేర్చుకుంటా అని. సో, తర్వాత కన్వే చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా కూడా మన వాక్యాన్ని తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. అందుకే ఈ మాట తెలియజేస్తున్నా. దేవుని చిత్తమైతే ఒకసారి ఈవినింగ్ సెషన్‌లో మనం నేర్చుకుందాం. బైబిల్‌ని ఎలా మనం చదవాలి? ప్రభు సన్నిధిలో ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలి? ఒక పుస్తకాన్ని ఏ రీతిగా చదవాలి? ఒక వచనాన్ని ఏ రీతిగా చదవాలి? వీటి గురించి కూడా మనం ఒక క్లాస్‌లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సబ్జెక్ట్ చేంజ్ అవ్వకూడదని నేను దీంతో స్టాప్ చేస్తుంటున్నాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఏక ఆత్మ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా అది కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఈ యొక్క ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా దేవునితో ఏకమై ఉంటున్నామనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏదైతే నీతో తెలియజేస్తుంటున్నాడో, నీలో ఉన్నటువంటి దేవుడు ఏ రీతిగా అయితే నిన్ను నడిపిస్తున్నాడో వాటి వినడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. కాబట్టి వాటి ప్రకారం మనం జీవించు వారమై మనం ముందుకెళ్ళాలి. నా యందు విశ్వసించు వారందరూ కూడా ఇక మనం చూసినట్లయితే ఏక ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరి కొరకు సేవకుడు అంటే మీ కొరకు ప్రార్థించేవాడండి. సేవకుడు అంటే మీ కొరకు కన్నీరు కార్చువాడు. సేవకుడు అంటే మీ కొరకు ఉపస్థించి ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కొరకు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేయవాడు సేవకుడు అంటే, పాస్టర్ అంటే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆ రోజు మనం చూస్తే ఆ ఉన్నటువంటి విధానం బట్టి యాజకులు కూడా ఏం చేసేవారు? ఏఫోదును ధరించుకున్నారు. తనకున్నటువంటి విధానమును బట్టి. ఆ ఏఫోదు 12 యొక్క వాటిని గురించి మనకు తెలుసు. ఆ యొక్క రత్నముల గురించి కూడా మనకు తెలుసు. 12 గోత్రాల గురించి అక్కడ లిఖితమై ఉంటాయి. ఆ యొక్క స్టోన్స్‌లో ఉన్నటువంటి అర్థం. తర్వాత ప్రత్యక్ష గుడారంలో వాటి గురించి తెలియజేస్తాను. సో, ఇక్కడ అర్థం చేసుకుంటే ఏంటంటే సంఘమైనటువంటి వారు కూడా సేవకుని ముందే ఉంటారు. మనం ఎక్కడెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో మనం ఆత్మీయ జీవితంలో కట్టబడుతుంటున్నామంటే ప్రభు సన్నిధిలో దేవునితో ఏకమై ఉంటుండాలి. సేవకునితో సమాధానం కలిగి ఉండాలి. కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి. విశ్వాసులతో సమాధానం కలిగి ఉండాలి. ఏక ఆత్మ కలిగి ఉన్నప్పుడే మన జీవితాలు దినదినము కూడా నూతన పరచబడుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాయింట్ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడిచ్చిన లేఖనం బట్టి చదవండి వీలున్న వారు ఎవరైనా కూడా. స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా కూడా చదవండి. విభజింపబడిన సంఘము ఒక్కటే. ద చర్చ్ ఈస్ వన్ తో డివైడెడ్ అన్నాడు. హ్యాండ్స్ కు సంఘస్థగతంగా ఐక్యత కనిపించకపోయినా సంఘములో అది ఆధ్యాత్మిక వాస్తవం. మనకందరికీ ప్రభువు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆత్మ ఒక్కడే, బాప్తిజం ఒక్కటే, బైబిల్ ఒక్కటే, ప్రభు బల్ల ఒకటే, పరలోకం ఒక్కటే.
కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒకవేళ ఎవరో దాన్ని గూగుల్ మీట్‌లో ఉన్న వాళ్ళని కూడా సరే జస్ట్ ఇమాజిన్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ విధానం బట్టి అర్థం చేసుకున్నట్లయితే విభజింపబడిన అంటే ఏంటంటే ఏక ఆత్మలో నుంచి అనగా సహవాసంలో ఏకాత్మ పని చేయకోకుండా ఒకవేళ వాళ్ళు విభజింపబడినప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు వేరుగా అయినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కీర్తి మాట్లాడుతుంది కదా! కీర్తి నేనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో కీర్తి నేను విశ్వసించినటువంటి దేవుడు ఒక్కడే, చదువుతున్న బైబిల్ ఒకటే, వెళ్తున్నటువంటి ఈ యొక్క విశ్వసించినటువంటి విశ్వాసం కూడా ఒకటే, పరలోకం కూడా ఒకటే, ప్రభు వల్ల కూడా ఒకటే, బైబిల్ కూడా ఒకటే, బాప్టిజం కూడా ఒకటే, ఆత్మ ఒకటే, దేవుడు ఒకటే, తండ్రి ఒకటే అన్నీ కూడా మాకు తెలుసు. తెలిసినప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏక ఆత్మ అనేటువంటిది మా మధ్య పని చేయకోకుండా క్రీస్తులో ఒకవేళ నేను కానీ, లేకుంటే సహోదరి కానీ ఉన్నటువంటి ఏకాత్మలో నుంచి పక్కకు వెళ్ళిపోయినప్పుడంత మాత్రాన సంఘం విభజింపబడిందని కాదు. సంఘం అంటే ఒక్కటే అని గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు మనం చూస్తుంటున్నాం, స్థానికంగా మనం చూస్తే సంఘాల్లో విభజన జరుగుతూ ఉంటున్నది. ఎందుకంటే ఏక ఆత్మ అనేటువంటిది పని చేస్తలేదు. స్థానికంగా సంఘాలు విభజన చెందవచ్చు కానీ దేవుని దృష్టిలో సంఘం అంతా కూడా ఒక్కటే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాప్టర్‌లో మీకు తెలియజేస్తాను. సంఘం అంటే ఎన్ని రకాలు, వాటి గురించి మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో ఏమై ఉంటున్నదో కూడా నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక విభజింపినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కీర్తి మంచిగా వాక్యం చదువుకొని, మంచిగా విశ్వసించి, దేవుని విశ్వసించి ఆ వర్సెస్ అన్ని కూడా మంచిగా అర్థం చేసుకుంటూ ఉంటది. నేను ఒకవేళ వాక్యం సరిగ్గా చదువుకోకుండా, నేను అర్థం చేసుకోకుండా వ్యతిరేకంగా నేను ఆలోచిస్తున్నప్పటికీ కూడా, నేను విభజింపబడినప్పటికి కూడా తనతో ఏకీవించకపోయినప్పటికి కూడా ఏందంటే అక్కడ ఏందంటే దేవుని దృష్టిలో సంఘం ఒకటే. కానీ విభజింపబడినంత మాత్రాన సంఘాలు వేరని కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఒకవేళ క్రీస్తులో రక్షింపబడినటువంటి వ్యక్తి తిరిగి లోకంలో పడిపోతూ లేకుంటే దేవునికి దూరంగా ఉంటున్నాడంటే ఆ వ్యక్తి విభజింపబడినంత మాత్రాన కాదు. అట్లా బడినప్పటికీ కూడా సంఘాలు వేరు కాదు. సంఘం అనేటువంటిది ఒక్కటే. కాబట్టి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నటువంటి మాట ఏంటంటే ద చర్చ్ ఈజ్ వన్ అని మనం చూస్తూ ఉంటున్నాం ఉన్నటువంటి విధానం బట్టి. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఐక్యత కనిపించకపోయినప్పటికీ కూడా సంఘాల్లో ఆ సంఘం అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఏంటంటే అది వాస్తవం. మనందరికి కూడా ప్రభు ఒక్కడే, తండ్రి కూడా ఒక్కడే, ఆత్మ కూడా ఒక్కడే, బాప్టిజం కూడా ఒకటే, బైబిల్ కూడా ఒకటే, ప్రభు నందు ఉన్నటువంటి బల్ల కూడా ఒకటే, పరలోకం కూడా ఒక్కటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ కూడా ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం కలిగి ఉన్నటువంటి స్థితి ఏమై ఉంటున్నదో కూడా మనం జాగ్రత్తగా మన జీవితాల్ని పరిశీలించుకుంటూ, మన జీవితాల్ని ముందుకు నడిపించుకుంటూ ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. రెండవ పాయింట్ మనం చూస్తే మొట్టమొదటిగా మనం నేర్చుకుంటూ వచ్చాం ఏంటంటే సంఘం ఒకటే, ఎందుకంటే దేవుడు కూడా ఒకటే అని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వస్తుంటున్నాం. రెండవ పాయింట్ మనం చూస్తే సంఘము పరిశుద్ధమైనది మరియు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనగా మన దేవుడు కూడా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసాం సంఘం ఒకటే, ఎందుకంటే దేవుడు కూడా ఒక్కడే, మనం కూడా ఒక్కటే ఉంటున్నామని, దేవుడిలో ఏకమై ఉంటున్నామని మొదటి పాయింట్ గురించి మనం ఇదివరకు నేర్చుకుంటూ వచ్చాం. రెండో పాయింట్ మనం చూస్తూ ముందుకు వెళ్తే ఇక్కడ మాట్లాడినటువంటి విధానం బట్టి 4 పాయింట్స్ ఉంటున్నాయండి. వీలైతే ఈరోజే వీటిని క్లోజ్ చేస్తాను. మరి వీలున్నట్లయితే టుమారో సంఘము ఎన్ని రకాలు వాటి గురించి తెలియజేస్తాను సమయాన్ని బట్టి, లేదంటే ఈరోజు ఫుల్ఫిల్ చేద్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘము పరిశుద్ధమైనది మరియు పరిశుద్ధంగా ఉండాలని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘము పరిశుద్ధమైనది మరియు సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు. చాలా మంది అనుకుంటారు దేవుడు పరిశుద్ధుడు కదా, నీతిమంతులు ఇచ్చాడు, సిగరెట్ తాగితే ఏం తప్పు, శరీరం కదా ఇది పాపం చేసేది. నేను చెప్పాను కదండి గతంలో, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, పులివెందుల దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ విలేజ్ దగ్గర. అక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఒక ప్రాంతం ఉంటున్నది, నంది మండలం అనేటువంటి ప్రాంతం ఉంటున్నది. సో అక్కడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్తకి వెళ్ళి ఉంటున్నాం. 3 days ప్రోగ్రాము అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరికి వద్ద అందరూ కూడా డిస్పర్స్ అయ్యారు. జస్ట్ నేను అలా వాక్ చేద్దాం అనేసి ఆ చర్చి ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చర్చి దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటున్నాడు. చాలా బాధ వేసింది. చర్చి దగ్గర కూర్చొని, ఆ తాపల దగ్గర కూర్చొని, స్టెప్స్ దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. ఏమయ్యా, ఇది దేవుని మందిరం కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు దేవుని మందిరం దగ్గర అంటే, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఇదిగో నువ్వు వెళ్ళు, అక్కడ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గరికి వెళ్ళు, ఆ బోర్డు దగ్గర నా పేరు ఉంటుంది చూడుపో, నేనే చర్చిని కట్టాను, నేను చర్చికి హెల్ప్ చేశాను, ఇదిగో నేను కాంగో ప్లే చేయడం వచ్చు, అయినో ఓడ్ అని చెప్తున్నాడు, వాక్యం రెఫరెన్సెస్ కూడా చెప్తున్నాడు, సంఘం పెద్దగా ఉన్నానని చెప్తుంటున్నాడు. అయితే ఎందుకు నువ్వు ఇలా తయారైనావు అనేసి దాదాపు ఒక 15 minutes ఆ వ్యక్తితో నేను మాట్లాడినప్పుడు, తనకున్నటువంటి బిడ్డలను బట్టి, తనకున్నటువంటి కుమారులు, నేను నా బిడ్డలు మంచిగా చదివించాను, నేను
వారు ఏం చేశారంటే నన్ను దూరం పెట్టేశారు. కనీసం అన్నం కూడా పెట్టలేదు నాకి. అటువంటి స్థితిలో జీవిస్తుంటున్నారు. సో, వారు నన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. కన్న తండ్రి అని కూడా ఇక ఉన్నటువంటి విధానం బట్టి అంటే సొంత బిడ్డలే జన్మనిచ్చినటువంటి బిడ్డలే నన్ను దూరపరిచారని ఎంతగానో తను బాధపడ్డాడు. అందుకే నేను ఇలా అయ్యా అని చెప్పాడు. తర్వాత తనకు వాక్యం చెప్పి తర్వాత ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మనం దేవుని వైపు చూడాలి. ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు విడిచిపెట్టాడు కదయ్యా! మీకు అన్ని కూడా వాక్యం తెలుసు. దేవుని ప్రేమ తెలుసు. తిరిగి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలి. ఈ శరీరము దేవుడిచ్చినటువంటిది. ఈ యొక్క ఆత్మ దేవుడిచ్చినటువంటిది. ప్రభు సన్నిధిలో ఈ ప్రాణ, ఆత్మ, శరీరాలు 3 కూడా ప్రభు సన్నిధిలో దేవుడు వచ్చేంత వరకు నిందారహితంగా ఉండాలి కదా! మన జీవితాన్ని మనం ఇలా నడుచుకోవద్దు కదా! అని తనకి తర్వాత కన్వే చేసిన తర్వాత మళ్ళీ క్వెషన్ వేసాడు. ఇంకొక వ్యక్తి ఏంటంటే, దేవునికి కావాల్సింది ఆత్మ కదా! ఆత్మ ఎప్పుడు పవిత్రంగా ఉంటదని మీరే చెప్తారు కదా! ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు శరీరంతో ఏం పని దేవునికి అన్నాడు. నాకైతే కోపం వస్తుంది కానీ మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి కదా! మళ్ళీ ఈ వాక్యాన్ని చూపియడం. ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది? మన దేవుడు వచ్చేంత వరకు కూడా మన ప్రాణము, మన ఆత్మ, శరీరం ఆయనకు సమర్పించుకొని ఏది కూడా మన మీద నిందారోపణ చేయకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది కదా! అని నేను వారికి చెప్పి తర్వాత కన్వే చేసినప్పుడు తిరిగి అక్కడ రిపెంట్ అయ్యి తర్వాత ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు కానీ నేను చెప్పవలసినటువంటి బాధ్యత నేను చెప్పేశాను తనకి. ఉన్నటువంటి విధానం బట్టి. ఆ రోజు చాలా ఏడ్చాడు. ఏడ్చుకున్న తర్వాత తిరిగి ఏంటంటే అక్కడ రిపెంట్ అనేటువంటిది కనిపించింది. తన కొరకు ప్రార్థన చేసి తర్వాత ఆ ప్లేస్‌ని వదిలిపెట్టడం జరిగింది. ఎనీవే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడు పరిశుద్ధుడు. నీవు నేను మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుడు కోరుకుంటున్నటువంటిది. సంఘం అనగా మళ్ళీ చెప్తున్నా 4 గోడలు కాదు. సంఘం అంటే నీవు నేను మనం. మనమును దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అనగా నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే కొన్ని పాయింట్స్ ద్వారా మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. చాలా రెఫరెన్సెస్ ఉంటున్నాయి. మరి చదువుకోవడానికి మరి టైం పడుతుంది. వీలున్న వారు ఎవరైనా కూడా రెఫరెన్సెస్ అన్ని కూడా త్వరగా పోస్ట్ చేయండి. మనం వీలున్న వారు ఒక్కొక్కరు వాటి గురించి ధ్యానం చేస్తూ ముందుకెళ్ళండి. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం, 45వ వచనం ఎవరైనా కూడా చదవండి. అదే రీతిగా 19వ అధ్యాయం 2వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం త్వరగా. హల్లెలూయా. పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండవలెను. మళ్ళీ చదవ మిమ్మల్ని మీరు మళ్ళీ చదవా నేను మీ దేవుడైన యెహోవాను. ఉమ్, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు ఉమ్, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఉమ్. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనరాదు. ఉమ్, నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావలెను. ఉమ్. కంటిన్యూ థ్యాంక్ చేద్దాం. యూ మ్యామ్. ఇక్కడ 2 వచనాల్లో మనం గమనిస్తే తర్వాత 19 వర్సెస్ 2 అండ్ 20 చాప్టర్ 7వ వచనం కూడా చదవండి చెప్పినప్పుడు. సో ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇక మాటలు బట్టి మనం చూస్తుంటున్నాం. ఇదిగో నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులై జీవించినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవలెను అని మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా మనం చూస్తే నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనైనాను కూడా మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. సో అక్కడ వారికి దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. కొన్ని తినకూడదని, కొన్ని తినచ్చని. సో వాటిని బట్టి అక్కడ కన్వే చేయడం జరిగింది. తర్వాత మనం కింది వచ్చిన కూడా మనం చూస్తే నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా పరిశుద్ధులు కావలెను. అక్కడ కూడా మనం చూస్తుంటున్నాం దేవుని యొక్క ఆశ ఏమైంటున్నదంటే ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా జీవించాలనే ఉంటున్నది. కాబట్టి కొత్త నిబంధనలో మాత్రమే కాదు కానీ పాత నిబంధన నుంచి కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కలుగ చేసుకున్న రీతిగా మనుషుడు జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నది అక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే మాట్లాడుతుంటున్నాడు, ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఎందుకు విడిపించానో తెలుసా? ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఎందుకు మిమ్మల్ని విడిపించానో తెలుసా? మిమ్మల్ని రప్పించినటువంటి యెహోవాను నేనే. ఇదిగో మీరు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు.
ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఐగుప్తు అనగా లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు రక్షించి వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం. పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు, బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు, శ్రమల నుంచి దేవుడు విడిపించాడు. అన్ని కూడా విడిపించిన దేవుడు పరిశుద్ధుడు అయింటున్నాడు. దేవుడు కూడా కోరుకుంటున్నాడు నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19వ అధ్యాయం 2వ వచనం కూడా మనం గమనించినట్లయితే, సమయం లేదు కాబట్టి నేను వాటి ప్రకారం మరి కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా తెలియజేస్తూ ముందుకు వెళ్తుంటున్నాను. చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు పరిశుద్ధంగా ఉండాలంట చెప్పండి. చెప్పండి, ఎవరు పరిశుద్ధంగా ఉండాలంట? హలో, మనం అన్నయ్య. ఎస్, ఇండివిజువల్ గా చెప్పండి. నేనే అన్నయ్య. నేను అన్నయ్య. నేను అన్నయ్య. అందరు చెప్పండి. నేను అన్నయ్య. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అప్పుడున్నటువంటి వారికి ఇవ్వబడినటువంటి ఈ యొక్క వే వేరు, మనకు ఉన్నటువంటి వే వేరు. బట్ జస్ట్ కంపేర్ చేస్తూ చెప్తున్నాను. ఏది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏకరీతిగా ఉంటున్నాడు కదా, అక్కడ కూడా దేవుడు తనకున్నటువంటి స్థితిని కనపరుస్తుంటున్నాడు. వారి కొరకు ప్రాణం పెట్టలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ వారి కొరకు కోరుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే, మీరు పరిశుద్ధులై ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడుగా. నేను రాజేష్ అనేటువంటి వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి. ఎంతవరకు? మరణం అనేటువంటిది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వరకు, నాకు మరణం వచ్చేంత వరకు. కీర్తి అనేటువంటి సహోదరి పరిశుద్ధంగా ఉండాలి. ఏది వరకు? మరణం సంభవించేంత వరకు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఏది వరకు అంటే మనం మరణించేంత వరకు కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక ఉన్నటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మీరు పరిశుద్ధులై ఉండవలను, నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనే ఉన్నాను. కాబట్టి తండ్రి కలిగినటువంటి స్థితి అంతా కూడా మనది. ఆయన పరిశుద్ధంగా ఉంటున్నాడు. నీవు నేను మనం కూడా పరిశుద్ధుల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పాపిని ప్రభు అనుకున్నట్లయితే పాపిగానే ఉండిపోతాను. నేను పరిశుద్ధుడైన ప్రభు అని ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. నేను నీతిమంతుని ప్రభు అని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు ఉచితంగా దేవుడు అన్ని స్థితిలో కూడా దేవుడు సమస్తమైన ఆశీర్వాదాలు దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేశాడు. ఇంకా నేను పాపిని ఎందుకు పనికిరాను అనుకున్నట్లయితే అలానే ఉండిపోతాం. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఉచితంగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆ రక్షణ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. పరిశుద్ధ జనముగా దేవుడు పిలుచుకున్నాడండి. అపవిత్రులుగా ఉండడానికి కాదు, పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనైన యెహోవానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఏ రీతిగా పరిశుద్ధపరచబడుకుంటాం? త్రూ వర్డ్. ఏది కూడా లేదు ఇంకా. ఆయన వాక్యం వినుట ద్వారా, ఆయన వాక్యం చదువుట ద్వారా, ఆయన వాక్యం చదువుట ద్వారా, ఆయన వాక్యం వినుట ద్వారా మాత్రమే మన యొక్క ఆత్మీయ జీవితాల్ని మనము చాలా జాగ్రత్తగా భద్రపరచుకోగలము. దేవుని యొక్క మనసును తెలుసుకోవాలండి. వాక్యం చదవడం అంటే అదే. ఊరికి చదువుకుంటే వెళ్ళడం అని కాదు. దేవుని మనసును తెలుసుకోవాలి. దేవుని మనసును తెలుసుకోవాలి. దేవుని మనసును తెలుసుకోవాలి. ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. చదువుతున్న వాక్యము మనలో ఎంతవరకు ప్రభావితం అవుతున్నది, చదువుతున్నటువంటి వాక్యం ఎంతగా మనం గ్రహిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, చదవకూడదని నేను చెప్పట్లేదు, ఇన్నిసార్లు కంప్లీట్ చేయకూడదని నేను చెప్పట్లేదు. చాలా మంది 72 గంటల్లో కూడా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారండి. అర్థం చేసుకుంటూ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని కూడా విమర్శిస్తలేను. 72 అవర్స్ ఒక బైబిల్ చదవడానికి 72 గంటలు పడుతుందంట సమయం. అనలైజ్ చేస్తే 72 అవర్స్, ఓన్లీ 72 అవర్స్. కాబట్టి అర్థం చేసుకోవాలి, మనం ప్రభు సన్నిధిలో చదవకూడదని నేను చెప్పట్లేదు. చదివినటువంటి వాటిని మనం ఎంతవరకు గ్రహిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు అంటున్నాడు, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బికాజ్ ఆఫ్ ఐఎమ్ హోలీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవుడు కోరుకుంటున్నాడు, నేను పరిశుద్ధుడని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండడని.
సో, మరొక వచనాన్ని మనం చూస్తే పేతురుకు రాసినటువంటి 1 పీటర్ చాప్టర్ 1 వర్సెస్ 14-16 చదవండి ఎవరైనా కూడా త్వరగా. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక అని మనం చూస్తుంటున్నాం. లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆశలు ఉంటున్నాయో తిరిగి దేవునిలోకి వచ్చినా కూడా అదే ఆశలు ఉంటే ఉపయోగం లేదు. లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి స్థితి ఉంటున్నదో తిరిగి అదే స్థితి ఉన్నట్లయితే ఉపయోగం లేదు. మనలో మార్పు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. చాలా జాగ్రత్తగా మనం నడుచుకుంటూ ఉండాలి. లోకంలో జీవిస్తున్నప్పుడు శరీరపరమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు. మంచిగా తినాలని నాకు కూడా మంచి ఆలోచనలు ఉండేవి. ఎలాంటి ఆలోచనలు ఉండేవి తెలుసా? మేబీ మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉండి ఉండవచ్చు. ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, చాలా మంచి గృహం కట్టుకోవాలి, చాలా పెద్ద బంగ్లా కట్టుకోవాలి, ముందు పక్క అంతా కూడా పార్క్ ఉండాలి, మంచి కారు ఉండాలి, నా దగ్గర అందరూ కూడా అనేక మంది వర్కర్స్ ఉండాలి. ఇలా ఆలోచించుకునేవానండి నేను. ఎప్పుడు క్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు. ఒక పెద్ద ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, ముందు పక్క అంతా కూడా ప్లేస్ ఉండాలి, మంచిగా చెట్లు ఉండాలి, గ్రీనరీగా ఉండాలి, ఒక మంచి లైఫ్ అటువంటి స్థితిలో ఉండాలి అని శరీర ఆలోచన అనేటువంటిది పనిచేసేది నాకు. ఈరోజు నేను అనుకుంటాను, ఒక చిన్న గుడిసెలైనా కూడా పర్లేదు, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తే చాలు, ప్రభు పనిలో ఉంటూ అనేక మందిని రక్షిస్తే చాలు. ఒక చిన్న గుడిసైనా కూడా పర్లేదు, స్లాబే ఉండాల్సిన అవసరం లేదు. నాకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి అప్పుడు ఎటువంటి ఆశ, ఇప్పుడు ఎటువంటి ఆశ కంపారిజన్ చేస్తున్నాను జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, లోకంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆశలు ఉంటాయి, అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని. అవన్నీ కాదు. క్రీస్తులో నువ్వు లైఫ్ని స్టార్ట్ చేయు. ప్రభు సన్నిధిలో దేవుల్లో మరి ముందుకు వెళ్ళడానికి, కలిగిన వాటిలో తృప్తి చెందడానికి ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి, దేవుని సన్నిధిలో ముందుకెళ్ళాలి. నాకు డిగ్రీలో వచ్చినటువంటి ఆపర్చునిటీని బట్టి అప్పుడప్పుడు నేను ప్రభువుని తెలుసుకుంటున్నాను. ఇంటర్మీడియట్ నుంచి చర్చికి వెళ్తున్నానే కానీ నాలో పరిపక్వత లేదు. వెళ్తున్నాను, వస్తుంటున్నాను. అయితే ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే వాక్యాన్ని లోతుగా తెలుసుకుంటున్నానో అప్పుడే నాకు అనేక విధాలుగా డిస్టర్బెన్సెస్ వచ్చాయి స్పిరిచువాలిటీలో ఎదుర్కోకుండా. నాకు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది బెంగళూరులో. డిగ్రీ టైంలో ఒకవేళ వన్స్ నేను అక్కడికి వెళ్ళినట్లయితే ఈరోజు నేను ప్రభు సన్నిధిలో ఈ రీతిగా నేను వాడబడేవాడిని కాదు. ఐ నో దట్. నాకు తెలుసు. స్టార్టింగ్ శాలరీ 60,000. అప్పుడే 60,000 అంటే డిగ్రీ అప్పుడు దాదాపుగా ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకి మేబీ ఈరోజు నేను 1 lakh అబోవ్ మేబీ అలా సంపాదించేటువంటి వాడిని. నేను తీసుకున్న సబ్జెక్ట్ సైన్స్ అయినా కూడా నాకున్నటువంటి టెక్నికల్ మైండ్ నాకేందంటే మీడియా పరంగా ఇవన్నీ కూడా నాకు ఇష్టము. ఇలా వెళ్ళిపోవాలి, సాఫ్ట్వేర్గా వెళ్ళిపోవాలి, లేదంటే ఇలా మీడియా పరంగా ఇలా వెళ్ళిపోవాలని ఎప్పుడు ఆలోచనలు ఉండేవి. అదే సమయంలో రైట్ టయానికి ప్రభు సన్నిధిలో దేవునిలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. తర్వాత బెరాకకి వెళ్ళిన తర్వాత నా లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోయింది. దేవుడు కలిగి ఉన్న పర్పస్ ఏంటి, నేను ఆలోచిస్తున్న విధానం ఏంటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవాలా. ఎంతోమంది సేవకులు చెప్పారు పరిచర్యలు ఉన్నప్పుడు, నేను చేస్తున్న పరిచర్యను బట్టి నీలో సేవకుని లక్షణాలు ఉన్నాయి, సేవకునికి అవుతావని. ఎవ్వరి మాటను కూడా నేను యాక్సెప్ట్ చేయలేదండి. మేబీ మీరు ఒకవేళ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని మీరు యాక్సెప్ట్ చేసి ఆమె అని చెప్తారేమో, నేను చెప్పేవాడిని కాదు. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితిని బట్టి నేను అలా ఆలోచించేవాడిని. నాకున్నటువంటి ఫ్యామిలీని బట్టి నేను ఆలోచించుకునేవాడిని. మంచిగా చూసుకోవాలి నా ఫ్యామిలీని, నా వంశంలో నేను ఎప్పుడు కూడా తక్కువగా ఉండకూడదు, మంచి ఆస్తి సంపాదించుకోవాలి, నేను అనేకులకు పెట్టేవారిగా ఉండాలి కానీ ఒకరి దగ్గర తీసుకునేవారిగా ఉండకూడదు. ఎందుకంటే నా ఫ్యామిలీ, మాకున్నటువంటి కుటుంబము ఉన్నటువంటి వారందరిలో నుంచి వెలివేయబడింది. ఆస్తుల ద్వారా గొడవబడిన తర్వాత నాన్నకు గొడవలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి పక్కకు వచ్చేసాం. ఉన్న ఇంట్లో విడిచిపెట్టి పక్కకు వచ్చాం. నేను 2nd క్లాస్ చదువుతున్నప్పుడు ఉన్న సమస్తాన్ని కూడా వదిలిపెట్టి పక్కకు వచ్చేసాం. చిన్న గుడిసెలో ఉంటూ వచ్చాం. 10th క్లాస్ వరకు అదే స్థితి నా యొక్క జీవితము. తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చారు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లోనే ఇప్పటి వరకు కూడా ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎటువంటి లైఫ్లో నుంచి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడంటే, ఉన్న స్థితిని బట్టి ఒక సైడ్ ఏమో కుటుంబ పరిస్థితిలో, ఒక సైడ్ ఏమో శరీర బలహీనత.
ఇవి 2 కూడా ఎంతగా నన్ను కృంగదీశాయంటే ఎన్నో సార్లు మరణించాలనుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోక ఆశలు మనలో ఉండకూడదని ఈ మాట చెప్తున్నాను. ప్రభు మహిమార్థమై చెప్తున్నాను. వర్షం పడిందంటే ఇంకా ఆ రోజంతా కూడా నిద్ర ఉండదు. మన ఇంట్లో వెసల్స్ ఉంటాయి కదా! అవి తల మీద పెట్టుకొని ఒక మూలన కూర్చునేవాళ్ళం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు మహిమార్థమై. ఎన్నో దినాలు పవర్ లేకోకుండా ఎన్నో నెలలు మేమున్నాం విలేజ్‌లో. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా క్రీస్తును ఎరిగిన తర్వాత కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయండి చుట్టూ ఉన్నటువంటి వారిని బట్టి. అయినప్పుడు కూడా క్రీస్తులో స్థిరులై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కదలకూడదు మనం దేవుని ప్రేమలో నుంచి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా శ్రమల వైపు చూసే వారంగా ఉండకూడదు గానీ దేవుని వైపు చూసే వారంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి నా జీవితంలో నేను కలిగిన స్థితిని గురించి మీకు తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆశలు ఎందుకు నేను అలా ఉండాలనుకున్నానంటే అది నా తప్పు కాదు గానీ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నేను అలాంటి డెసిషన్స్ తీసుకున్నాను ఆ సమయంలో. ఎంతమంది సేవకులు ప్రాఫెసీలు ఇచ్చారు, బిలీవ్ చేయలేదు, నమ్మలేదు, పక్కన పెట్టేశాను. మీరు చెప్తారు అలానే, నా ఫ్యామిలీ నాకు తెలుసు, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఏ ప్రాఫెసీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఏ సేవకుడు చెప్పినా నేను యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు ఇలానే అంటారులే, వీళ్ళ పనులు జరిగించుకోవడానికి, లేకుంటే డాక్టర్ కొడుకు డాక్టర్ అనుకుంటారు కదా, ఒక సేవకుడు అయితే వాళ్ళ యొక్క పని జరుగుతుంది అనేసి అనుకుంటారులేని ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాను నేను ఒకప్పుడు. ఈవెన్ దో సెమినార్ టైంలో కూడా దాదాపుగా 1.5 మంత్ అవుతున్నప్పుడు నా మైండ్‌కి, నా హార్ట్‌కి ఉన్న విధానం బట్టి పెద్ద పోరాటం జరుగుతూ ఉంటున్నది. దేవుడేమో పరిచయం చేయమని చెప్తుంటున్నాడు. నా యొక్క ఆలోచనలేమో కుటుంబాన్ని చూస్తుంటున్నాను, పరిస్థితులు చూస్తుంటున్నాను, జాబ్‌కెళ్ళిపోవాలి. ఈవెన్ దో బెరాకాకెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ఒక మాట చెప్పేసి వెళ్ళాను. నేను 3 మంత్స్ సెమినార్‌కి వెళ్తుంటున్నాను బెరాకాకి, బైబిల్ గురించి నేర్చుకోవడానికి. వచ్చిన తర్వాత నేను ఇంకా పరిచర్యలో ఉండను. ఇక్కడ ఉండను, మీ మధ్య ఉండను. ఎక్కడైనా దూరంగా వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా నేను సంపాదిస్తాను. మన కుటుంబాన్ని నేను కడతానని వాళ్ళకి మాటిచ్చి వెళ్ళాను. మాటిచ్చి వెళ్ళాను అక్కడి నుంచి. వెళ్ళిన తర్వాత నాలో పోరాటం జరుగుతూ ఉంటున్నది. దేవుని యొక్క మాటకు లోబడాలా? ప్రతి వారు కూడా వచ్చి నా ముందు చెప్తుంటున్నారు. అనేక మందిని చనిపోయిన వారిని సహితం లేపగలిగినటువంటి కృపను దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు పిలుస్తున్నాడని. దేవుని పరిచయం చేయడానికి సిద్ధపడతావా అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పటికి కూడా నేను తిరిగి ముందుకు వెళ్ళలేదు. అనేక మంది నన్ను ఎప్పుడు కూడా చూడనటువంటి వారు నా ముందుకు వచ్చి ప్రాఫెసీలు చెప్తుంటున్నారు. అనేక ఫ్యామిలీస్‌ని కట్టబోతుంటున్నాం. అనేక మంది యవ్వనస్తుల లైఫ్‌ని చేంజ్ చేయబోతుంటున్నాం నీ ద్వారా అని. ఏది కూడా బిలీవ్ చేయలేదు నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని నేను నా పరిస్థితులు చూసేవాడిని. దేవుని యొక్క వాక్యం తెలుసు, అన్నీ తెలుసు నాకి. ఏది వరకున్నా కూడా ఒక మంచి విశ్వాసిగా ఉండాలి. ఒక మంచి విశ్వాసిగా ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి కానీ ఇతరులు కట్టే విషయంలో కానీ, ఇతరులకు చెప్పే విషయంలో కానీ ఏ రీతిగా ముందుకెళ్ళేవాడిని కాదు. పరిచర్యలో నాకు అన్నీ కూడా వచ్చండి. అన్నకి ఏమైతే వర్క్స్ వస్తాయో అవన్నీ కూడా వచ్చు. దేవుడు నేర్పించాడు అవన్నీ కూడా. అవన్నీ కూడా నేను కూడా చేయగలుగుతాను. అయినప్పుడు కూడా ఒకటే మాట, అన్నీ కూడా చేసి అన్నకు మైక్ ఇస్తాను. ఆ మైక్ తీసుకొని మాట్లాడేది తప్ప ఏదైనా కూడా నేను చేస్తాను అని నాకు ఆలోచన ఉండేది. పరిచర్య ఎంతవరకైనా కూడా చేస్తాను. సేవ మటుకు చేయను నేను. సువార్త మటుకు ప్రకటించను. ఎందుకంటే నాకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని బట్టి నేను అలా ఆలోచించేవాడిని. నన్ను నేను చూసుకునేవాడిని, కుటుంబాన్ని చూసుకునేవాడిని. దేవుని కొరకు జీవించడానికి ఏ రీతి కూడా ఇష్టపడలేదు. వచ్చింది 1.5 మంత్ గడిచిపోయింది. క్లాసెస్ జరుగుతున్నాయి మంచిగా. దేవుడు మాట్లాడుతున్నాడు అనేక విషయాల్లో. విజన్స్ ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతుంటున్నాడు. ఎవరు తెలియనటువంటి వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 1.5 మంత్ అయిపోయింది. ఒకసారి క్వైట్ టైం చేసుకుంటున్నాను ఒంటరిగా వెళ్ళి. ప్రభు సన్నిధిలో క్వైట్ టైం చేసుకుంటున్నాను. సేమ్ అదే సిట్యుయేషన్ 2 టైమ్స్ నాకు ఈ విజన్ ద్వారా కూడా వచ్చింది. సెమినార్ జరుగుతూ ఉంటున్నది. దేవుని ఆత్మ చేత ప్రభు సన్నిధిలో భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. స్తుతిస్తున్నప్పుడు ఒక గ్లోబ్ చేతిలో పెట్టుకొని ఉన్నట్లుగా నాకు అందిస్తున్నట్లుగా నాకు ఒక విజన్ వచ్చింది. నాకు అర్థం అవ్వలేదు. బట్ నేను నోట్ చేసుకున్నాను. ఆ విజన్ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ చేతులలో గ్లోబ్ ఉంటున్నది. 2 చేతుల్లో నుంచి ఆ గ్లోబ్ నా ముందుకు తీసుకొని వస్తున్నారు. నేనైతే చేతులు చాపలేదు. అలానే ఉంటున్నది. నాకు అర్థం అవ్వలేదు ఆ విజన్‌ని. నేనైతే చేతులు చాపలేదు. ఆ చేతులు చాపబడి ఉంటున్నాయి.
ఆ చాపబడినటువంటి చేతుల్లో గ్లోబ్ ఉంటున్నది. ఒక బాల్‌ని మనం 2 చేతులతో తీసుకొని ఎలా అయితే మనం ఇస్తామో, అట్లా ప్రపంచ పటం అనేటువంటిది, ఆ గ్లోబ్ అనేటువంటిది ఆ చేతుల్లో ఉంటున్నాయి. నా ఎదుటకు తీసుకొనొస్తున్నారు. నాకు అర్థం అవ్వలేదు ఆ విజన్‌కు ఉన్నటువంటి మాట. వాక్యాన్ని చదువుతున్నా గానీ, దేవునిలో అంత మెచ్యూరిటీ లేదు నాకి. తర్వాత మళ్ళీ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక స్టేజ్ చూపిచ్చాడు. నేను ప్రార్థన చేస్తున్నాను వారి కోసము. నా చేతులను దేవుడు ముట్టుతున్నాడు. వారందరూ కూడా స్వస్థత పొందుతున్నారు. ఇలాంటి విజన్ చూశాను. మళ్ళీ ఒకసారి విజన్ చూశాను. ఎముకల లోయలోనికి దేవుడు తీసుకెళ్ళిన రీతిగా అదే విజన్‌ని దేవుడు నాకు కూడా చూపించాడు. ఎంతోమంది ఎండిపోయినటువంటి జీవితాలను నీ ద్వారా కడతానని దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. దేవుడు మాట్లాడిన ప్రతి కూడా బట్ యాక్సెప్ట్ చేయడానికి నాకు వీలు ఉండట్లేదు. యాక్సెప్ట్ చేయడానికి వీలు ఉండట్లేదు. ఇలా నాలో దాదాపు 1 ½ మంత్ వరకు నాలో పోరాటం జరుగుతూ వచ్చింది. ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. అప్పుడు రోమింగ్ ఉండేది. ఈవెన్ దో నాకు రీచార్జ్ చేసుకోవడానికి కూడా ఆ సమయంలో అమౌంట్ లేవు. ప్రార్థన చేసుకుంటుంటే మీరు నమ్మండి, నమ్మకపోండి. నా దగ్గర 100 అండ్ ప్లస్ ఎంతో నాకు రీచార్జ్ అయిందండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. భాషలతో మాట్లాడే వారికి మిరాకిల్స్ జరుగుతాయని వాళ్ళు టీచ్ చేశారు. ఆ మిరాకిల్స్‌ని నేను అనుభవించాను ఆ సమయంలో. ఈ సమయంలో కూడా నేను అనుభవిస్తుంటున్నాను. ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. నాకు రీచార్జ్ వచ్చేసింది. ఇంటికి కాల్ చేశాను. చెప్పాను, అమ్మా దేవుడు నన్ను పరిచర్యకు పిలుచుకుంటున్నాడు. నేను మీకు మాట ఇచ్చాను గదా! ఏ రీతి కూడా నేను చేయలేకున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని సంతోషపరచాలో తెలీదు. దేవుడిని సంతోషపరచాలో తెలీదు. బట్ దేవుడు నాతో మాట్లాడుకుంటున్నాడు. నా ద్వారా దేవుని పని జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అని ఇంటికి ఫోన్ చేశాను. భయం. ఇంట్లో వాళ్ళు ఏమంటారో, యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేసి. ఒకవేళ వారికి వ్యతిరేకంగా నేను ఏ రీతి కూడా ఏం చేయలేను. వాళ్ళకి తెలుసు కుటుంబ పరిస్థితులన్నీ కూడా. నాకు తెలుసు కుటుంబ పరిస్థితులన్నీ కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో, ప్రభు మహిమార్థమే చెప్తున్నానండి. ఆ రోజు ఇంటికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు నీ ఇష్టం అని చెప్పారు. చాలా సంతోషం వేసింది నాకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు పని చేయడంలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయను. దేవుని సన్నిధిలో మనకు కూడా ఒక కమిట్మెంట్ ఉండాలి ప్రభు కొరకు పని చేయడానికి. సేవ అంటే చావు అండి ఒక మాటలో చెప్పాలంటే. ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు చనిపోవాలి. సేవ అంటే చావు. సేవ అంటే మంచి లగ్జరీ లైఫ్ కాదు. సేవ అంటే మంచి లగ్జరీ లైఫ్ కాదు. సేవ అంటే ఏసీ రూమ్ కాదు. సేవ అంటే మంచి కారులో తిరగడం కాదు. సేవ అంటే చావు. ప్రతి క్షణం కూడా మరణంతో పోరాటం ఉంటది సేవలో. నాకు తెలుసు అనుభవాల్లోంచి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాను. ఏ సమయంలోనూ కూడా ప్రభు యొక్క మాటను తెలియజేయడానికి నేను సిద్ధమే. ఏ సమయంలోనూ కూడా దేవుని ప్రేమను పంచడానికి అది ఎవ్వరైనా కూడా కావచ్చు కానీ, సో మెనీ మెంబర్స్, యూత్ మెంబర్స్ అనేక మంది చనిపోవడానికి చావుకు సిద్ధమైనటువంటి వారిని కూడా దేవుడు కట్టాడు. ఎందుకు తెలుసా? ఆ రోజు నేను తీసుకున్నటువంటి కమిట్మెంట్‌ని బట్టి ఈరోజు జీవితాలు కట్టబడాయి. ఈరోజు నాకు మ్యారేజ్ అవ్వకున్నా కూడా దేవుడిచ్చిన జ్ఞానం బట్టి కుటుంబాలు విడిపోయినటువంటి వారు కూడా భార్యాభర్తలు కూడా కట్టబడ్డారు. ప్రభువు మహిమార్థమే నేను చెప్తున్నాను. ఎందుకు తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు నా ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి చెప్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ప్రభు కొరకు నిలబడినట్లయితే నీ ద్వారా అనేక మంది మార్చబడతారు. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. దానికి ఎగ్జాంపుల్ నేనే. నేనెప్పుడు సంఘంలో చెప్తూ ఉంటాను. ప్రతి దానికి కూడా నేనే మీకు ఉదాహరణ అని చెప్తుంటాను. ఎందుకంటే నేను ప్రభువులో కలిగినటువంటి ఆ స్థితిని బట్టి నేను వారికి చెప్తూ ఉంటాను. నాకేమి కూడా జ్ఞానం లేదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నాకేమి కూడా నాలెడ్జ్ లేదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. వాక్యం చెప్పడానికి కూడా వాక్చాతుర్యం కూడా లేదు. బైబిల్ చదవడానికి కూడా నేను చదివితే మీరు నవ్వుకోవచ్చు కొన్ని సమయాల్లో. యెస్. అయినా కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తున్నా కూడా పర్లేదు. నువ్వు చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు పని చేయడానికి సిద్ధపడినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన సమయంలో, ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి అటువంటి కమిట్మెంట్ మనం తీసుకోవాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అటువంటి ఆశలు ఉండేవి నాకి. మంచిగా సంపాదించాలి, మంచి లైఫ్ ఉండాలి నాకి. ఈరోజు అవన్నీ కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఈ భూమి మీద. దేవుడిని నమ్ముకునే వారికి ఎప్పుడు కూడా పస్తు పెట్టాడు. ఏ దినానికి ఆహారం ఆ దినానికి చాలు. ఏ దినానికి కావాల్సింది ఆ దినానికి చాలు.
దేవుడు ఎప్పుడు కూడా పస్తు పెట్టాడండి. ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో కూడా ఏ రోజు కూడా మనల్ని ఆహారం లేకుండా పెట్టాడా? లేదు గదా! ఏ ఒక్కరు గూడా ఈ గ్రూప్‌లో ఉన్న వారిని కూడా దేవుడు అలా ఉంచలేదు. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుని ఎరక మునుపు అనేక సమయాల్లో పస్తు ఉన్నటువంటి పరిస్థితులు గూడా ఉన్నాయి. ఈ దేవుడిని అంగీకరించిన తర్వాత ఏ రోజు కూడా దేవుడు పస్తు పెట్టలేదండి. ప్రతి దినానికి కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు ఉంచుతూ వచ్చాడు. కావలసినటువంటి భద్రతను ఉంచుతూ వచ్చాడు నా జీవితంలో. కుటుంబాన్ని అనేక సమయాల్లో అపవాది ఎన్నో రీతిలుగా శోధిస్తూ వచ్చాడు ఉన్నటువంటి విధానం బట్టి. అయినప్పటికి కూడా దేవుని ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎడబాపలేదు. అదే రీతిగా విచ్‌క్రాఫ్ట్ స్పిరిట్స్ ఇవన్నీ కూడా చేతబడి శక్తులు ఎన్నో రీతిగా ప్రభావితం చేశాయి. నా వరకు రావు. ఫ్యామిలీలోకొస్తాయి. ఎందుకు అంటే నా వరకొస్తే గనుక నేను వాటిని పోరాడి వాటి ఏంటో నాకు ఆ రీతిగా దేవునిలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఏదో ఒక రీతిగా ఫ్యామిలీస్‌లో గొడవలు పెట్టడం ఇలా అపవాది ఏం చేసేవాడంటే దాడి చేసేవాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ఏకాత్మ అనేటువంటిది చాలా అవసరం. ఈరోజు నాకు సంతోషం. నేను రక్షింపబడ్డాను ప్రభు సన్నిధిలో. కుటుంబం అంతా బాప్టిజం తీసుకున్నారు. ఈరోజు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో రక్షింపబడ్డారు నా ద్వారా. నాకు సంతోషం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధంగా దేవుడు నీవు ఉన్నావని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా మనం పరిశుద్ధులని చెప్పలేరండి. దేవుడు మాత్రమే ఉచితంగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. నీతిమంతులుగా తీర్చాడు. అటువంటి దేవుడు నీకు నాకు మనకు ఉంటున్నాడు. అయితే నీవు నేను మనం కూడా దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. ఎక్కడైనా కూడా నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు విలేజెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఎవరైనా కూడా పాటలు పాడేవారు లేరా? వెళ్ళి పాటలు పాడతాను. ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు లేరా? వెళ్ళి ప్లే చేస్తాను. కంజర్ ప్లే చేసేవాళ్ళు లేరా? ప్లే చేస్తాను. కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు లేరా? జస్ట్ నాకొచ్చిన వరకు నేను ప్లే చేస్తూ ముందుకెళ్తా ఉంటాను. కాంగో ప్లే చేసేవాళ్ళు లేరా? డ్రమ్స్ ప్లే చేసేవారా? నేను వెళ్తాను. పరిచర్య చేయడానికి క్లీన్ చేసేవాళ్ళు లేరా? వెళ్ళి చేస్తాను. చైర్స్ లేదా వేస్తాను. శుభ్రపరచలేదా? శుభ్రపరుస్తాను. మాపేస్తాను. వెసల్స్ వాష్ చేస్తాను. ఇప్పటికి కూడా అదన్నీ కూడా నేను చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయించుకోవడానికి రాలేదండి. ఆయన చేయడానికి వచ్చాడు. ఆయన బిడ్డలమైన కూడా మనం కూడా ఏందంటే ఆయన పని మనం చేయాలి. ఆయన రాజ్యాన్ని మనం కట్టాలి. నీ సామర్థ్యం కొలది. నీకు చేత కానంత రీతిగా దేవుడు ఏది చేయమని చెప్పాడండి. నీకు చేతనైనంత వరకే దేవుడు నీకేమిస్తాడంటే ఆ యొక్క రీతిగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. నాకన్నా మంచిగా మీరు చదువుకున్నారు. మంచి నాలెడ్జ్ ఉంటున్నది. ఉన్న వీటన్నిటి కూడా ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఈరోజు నాకు నేమ్ అవసరం లేదు. ఫేమ్ అవసరం లేదు. నేను ప్రభువు కలిగి ఉన్న స్థితిని బట్టి నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభువు సన్నిధిలో మనం ప్రభువుకి యథార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడండి. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించిన తర్వాత ఏ ఒక్కరు కూడా మనుషులు తగ్గించడానికి వీల్లేదు. కాబట్టి ప్రభువు మాత్రమే మనకు ఘనత ఇచ్చువాడు. ప్రభువు మాత్రమే మనకి మహిమనిచ్చువాడు. నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తున్నా అన్నాడు. ఈరోజు నేను దేవుని గణపరుస్తున్నాడు. దేవుడు కూడా నన్ను అనేక మంది ఎదుట గణపరుస్తున్నాడు. మీరు కూడా ప్రభు సన్నిధిలో అనేక మంది ఎదుట దేవుని గణపరిచినట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని గణపరుస్తాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో మనకి ఎటువంటి ఆశ ఉంటున్నది, ఆలోచన ఉంటున్నది. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. లేఖన భాగంలో నుంచి ప్రభు ఇచ్చిన మాటలో నుంచి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడానికి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లల వలె పిల్లలై ఏం చేయాలంటే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉన్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపకాని మనం చూస్తుంటున్నాం. దేవుని ఎరగనప్పుడు ఎటువంటి ఆశ ఉంటున్నదో ఒక సహోదరి అనింది. క్రీస్తుని తెలుసుకున్న సహోదరి మందిరానికి వెళ్తున్నటువంటి సహోదరినే ఒకసారి థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలనిపిస్తుంది అని చెప్పింది. నాకు ఎంత బాధ వేసిందంటే దేవుడు కలిగి ఉన్నటువంటి స్థితిలో కూడా ఎందుకు ఇటువంటి ఆశ వస్తూ ఉంటుంది? నేమ్స్ అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తుంటున్నానంటే ఇంకా కూడా దేవునిలోకి వచ్చినప్పుడు కూడా లోక ఆశ గతించిపోవట్లేదు. దేవునిలోకి వచ్చినప్పటికి కూడా లోకంలో ఉన్నటువంటి ఆశలు వెళ్ళిపోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గ్రూప్లో ఉన్నవారు కాదులేండి, నార్మల్గా చెప్తున్నాను. వేరే సహోదరి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో అర్థం చేసుకునండి. తనకున్న ఆశ ఏ స్థితిలో ఉంటున్నది? దేవుని తెలుసుకున్నది చీకట్లో ఉండకూడదని.
దుష్ట సాంగత్యంలో ఉండకూడదని తెలుసుకున్నది. అల్లరితో కూడిన ఆటపాటలో ఉండకూడదని తెలుసు. అన్నీ కూడా తెలుసు. అయినప్పుడు కూడా ఎక్కడో, ఎక్కడో, ఎక్కడో చిన్న చిన్న కోరిక, చిన్న చిన్న ఆశ, చిన్న చిన్న ఆలోచన. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, అటువంటి ప్రవర్తింపక, అటువంటి స్థితిలో ఉండక, ఆశలను అనుసరింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు, నీ మాట యందు, నీ ఆలోచన యందు, నీ తలంపుల యందు, నువ్వు నడుచుకునే విధానం యందు, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధులై ఉండుడి. ప్రవర్తన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తుంటున్నాను. మన బిహేవియరే మన క్యారెక్టర్‌ని మనకు చూపిస్తది. మనం నడుచుకున్నటువంటి విధానమును బట్టే చాలామందికి సువార్త చెప్పని అవసరం లేదండి. మనకున్నటువంటి పద్ధతులను బట్టి, మనం నడుచుకునే విధానం బట్టి వారు రక్షణ పొందుతారు. అనేక మంది నడుచుకున్న విధానం బట్టి మనం చాలామంది రోల్ మోడల్‌గా ఉంటారు గదండీ! ఎలా? వాళ్ళ ప్రవర్తనే మనకు రోల్ మోడల్‌గా ఉంటది. వాళ్ళకున్నటువంటి యాటిట్యూడ్, వాళ్ళు చేసేటువంటి వర్క్స్, వారికున్నటువంటి స్థితి, వారి యొక్క బిహేవియర్, వారి క్యారెక్టర్‌ని చూపిస్తుంటున్నది. ఈరోజు మన మాటలు, మన తలంపులు, మన చూపులు, మన ప్రవర్తన, మనకున్న స్థితి ఏదైనా కూడా కావచ్చు. ప్రభు సన్నిధిలో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉన్నట్లయితే, నీవే ఇతరులకు రోల్ మోడల్‌గా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. సో, మనకున్నటువంటి స్థితిని బట్టి నేను ఇదితో స్టాప్ చేయాలని స్పృశిస్తుంటున్నాను. తరువాత విషయము నెక్స్ట్ వీలున్న సమయంలో మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. సమయం అవుతున్నది కాబట్టి. ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరితో కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు. మీరు కొంతమంది కమిట్మెంట్ తీసుకున్నాడు ఈ సమయంలో. కమిట్మెంట్‌ని నోట్ చేసుకోనండి. మర్చిపోకండి. ప్రభు కొరకు జీవించండి. దేవుడు ఉత్తమమైనటువంటి కార్యములు మీ ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. విశ్వసించినటువంటి వాడు కలవరపడడు. దేవుడు మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయనంటున్నాడు. మీ ద్వారా ప్రభు యొక్క రాజ్యము కట్టబడుతుంటున్నది. మీరు మీ వంశానికే ఆశీర్వాదకరంగా ఉండనంటున్నారు. నేను చెప్తున్నటువంటి మాట కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. మన మనసులను ఎప్పుడైతే మనం మార్చుకుంటామో దేవుని సన్నిధిలో నిత్యం కూడా ఆనందిస్తాం. ఏమి ఉన్నా లేకున్నా యేసు ఉంటే చాలండి మన జీవితాల్లో. ఆయనలో సమస్తం కూడా ఉంటున్నది. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడదాం. దేవుడికున్నటువంటి ఆ యొక్క స్థితి, పరిశుద్ధత, మనం కూడా ప్రభు సన్నిధిలో మరణం వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న సహోదరికి అప్పచెప్తుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా నిన్న వారందరిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు సన్నిధిలో దేవుడు మీరు రానున్న దినాల్లో అత్యధికముగా ప్రభు కొరకు అనేక ఆత్మలు సిద్ధపరుచున్నట్లుగా ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రేస్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వర్తమానాన్ని మాకు అందించినందుకే, అదేవిధంగా మీ యొక్క టెస్టిమనీ ద్వారా కూడా మేము బలపడించున్నాం అన్నయ్య. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సంఘపు లక్షణాలు ఏ విధంగా ఉండాలి, ఈ యొక్క స్థానిక సంఘం ఏ విధంగా ఉండాలనేసి మేము అనేక విషయాలు తెలుసుకొని ఉంటున్నాం అన్నయ్య. నిజమే, ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి మేము నేర్చుకున్నాం అన్నయ్య. ఈ యొక్క సంఘంలో అంటే సంఘం అంటే మనమే కనుక, నేను మనమే కాక మన సంఘంలో ఉన్నటువంటి మన యొక్క జీవితాలలో ఎలాంటి కోపాలు, ఎలాంటి విభజనలు, ఎలాంటివి కూడా కక్షలు ఇలాంటివి ఉండకూడదు. కానీ ఐక్యత కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉంటున్నాడు, ఆత్మ ఒక్కటే కనుక ఇలాంటి తాత్పర్యాలు ఎలాంటివి కూడా మనలో ఉండకూడదు. సో ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు అన్నది ఒక ఉదయకాల సమయంలో మేము నేర్చుకున్నాం అన్నయ్య. సో మనల్ని మనము అర్పించుకునే వారి ఉండాలి. అంటే ఒక సంఘంలో ఇక స్త్రీ పురుషుడు అనేసి ఎలాంటి భేదం లేదు. కానీ అందరూ ఒక్కటే క్రీస్తులో కనుక ఆయన యొక్క సంఘంలో మనం ఏ విధంగా ఉండాలి అనేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం అన్నయ్య. అదే విధంగా గమనిస్తే రెండవదిగా సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కూడా పరిశుద్ధుడు అనేది నేర్చుకున్నాం అన్నయ్య. యొక్క లేవి కాండంలో గమనిస్తే
అంటే ఓల్డ్ టెస్టమెంట్‌లో దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు అనేసి ఈ విధంగా ఆహ్, ఇలాంటి ఆలోచనలు కలిగి చాలా మందుంటారు. కానీ అంటే మేమే అంటే ముందుగా ఎప్పుడైతే ఒక సత్యమైన సువార్తని తెలుసుకున్నప్పుడు ఇక ఓల్డ్ టెస్టమెంట్ చదవాలి అన్నా కొంచెం ఆ విధంగా అనిపించేది. కానీ తన యొక్క ప్రేమను ముందు నుండే చూపిస్తుంటున్నట్టు, ముందు నుండే ప్రేమితి కలిగి ఉంటున్నాడనేసి నేర్చుకున్నామన్నయ్య. అంటే న్యూ టెస్టమెంట్‌లోనే కాదు అంటే పీటర్‌లో ఉన్న విధంగా నేను పరిశుద్ధుడని గనుక మీరు గూడా పరిశుద్ధంగా ఉండాలనేసి ఈ విధంగా ఉన్నట్టు కాదు గానీ ఓల్డ్ టెస్ట్‌మెంట్ నుండే ఆ విధంగా వాక్యం సెలవిస్తా ఉంటున్నది గనక, మరి యొక్క మన జీవితాలలో ఎలాంటి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి మన యొక్క జీవితాన్ని, ఈ యొక్క సంఘంలో మన యొక్క జీవితంలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలనేసి, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే, ముందుగా మనం వర్డ్ చదవాలనేసి ఒక ఉదయకాల సమయంన నేను నేర్చుకున్నాను అన్నయ్య. అదే విధముగా ఒక కొద్ది నిమిషాలు నేను ఒక 2, 3 మినిట్స్ నేను నా యొక్క టెస్టిమనీ షేర్ చేసుకోవాలని నేను విశ్వసిస్తుంటున్నాను. అయితే గడిచిన దినాలలో దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. అయితే నా యొక్క ఎగ్జామ్స్ కన్నా ముందు కూడా నేను వాక్యాన్ని బాగా చదివేదాన్ని. అంటే ఇది నాది గొప్ప కాదు గానీ అది దేవునికి మాత్రమే మహిమ. అయితే నేను ఇక ఎగ్జామ్ సిట్యుయేషన్స్‌ని బట్టి మధ్యలో కొన్ని డేస్ ఆ విధంగా కొంచెం స్ట్రెస్ వల్ల ఆ విధంగా బైబిల్ కొన్ని సిట్యుయేషన్స్‌ని బట్టి నేను చదవలేకపోయాను. ఆహ్, అంటే ఒక అధ్యాయం, ఒక హాఫ్ అధ్యాయం అలా చదివేదాన్ని గానీ, నా యొక్క ఆత్మీయ జీవితానికి నేను అప్లై చేసుకునేదాన్ని కాదు ఆ యొక్క ఎగ్జామ్ సిట్యుయేషన్‌లో. సో, ఎగ్జామ్స్‌కి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చినట్టు నేను ఆ విధంగా చేశాను. కాకపోతే ఇక నైట్ నైట్ మన గ్రూప్‌లో ఉన్నటువంటి ఒక బ్రదర్ ద్వారా గాడ్ నాతో మాట్లాడాడు. అయితే అంటే తను ఆత్మ ప్రేరేపణ కలిగి ఈ విధంగా అన్నాడనమాట. అయితే కీర్తనమా అంటే బైబిల్ చదువుతున్నావా ఈ మధ్య అనేసి ఆ విధంగా అన్నాడనమాట. అంటే లేదన్నయ్య అనేసానంటే అంటే దేవుడు నాతో మాట్లాడాడు. నేను బాగా ప్రేయర్ చేస్తుంటున్నప్పుడు ఈ విధంగా నీ గురించి ఈ విధంగా తెలియజేశాడు. సో, గాడ్ గద్దిస్తుంటున్నాడు గనుక నీ యొక్క జీవితంలో గాడ్‌కి క్షమించమని ఈ విధంగా ప్రార్థన చెయ్యి అనేసి ఆ విధంగా అన్న తెలియజేశారనమాట. అంటే ఇప్పుడిప్పుడే స్పిరిచువల్‌గా బాగా గ్రోత్ అవుతున్నావు అనేసి ఆ విధంగా గాడ్ మాట్లాడుతుంటున్నాడు గనుక ఈ యొక్క యవ్వన జీవితము చాలా ఇంపార్టెంట్. సో, ఏ సిట్యుయేషన్ అయినప్పటికీ కూడా వాక్యాన్ని బాగా చదవాలనేసి ఆ విధంగా దేవుడు అన్న ద్వారా మాట్లాడాడు. అసలు నేను షాక్ అయ్యాను. అంటే నేను చదవంది అన్నయ్యకెలా తెలుసు అనంటే రియల్లీ అది రాజేష్ తెలియజేసిన విధంగా ఒక ఆత్మ అనేక ఆత్మలకు ముడిపడి ఉంచున్నదనేసి అన్న బాగా తెలియజేస్తారనమాట. అయితే నేను ఆ విధంగా అప్పుడు అన్నయ్య క్లిక్ అయ్యారనమాట. అవును గదా! అన్న అన్నది నిజమే. అంటే అనేక ఆత్మలకు ముడిపడి ఉన్నదంటే ఇదే గావచ్చు అనేసి నేను రియలైజ్ అయ్యాను. బాగా ఇంకా నేను గాడ్ నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి రియల్‌గా అంటే ముందు నేను ఏ విధంగా ఉన్నానో, సో, గాడ్ ఏ విధంగా నన్ను అంటే నేను ఏ విధంగా అవుతున్నాను అంటే నా సొంత పనులు కాదు గానీ ఆహ్, గాడ్‌కి నేను ప్రిఫరెన్స్ ఇచ్చేవారిగా నేను తగ్గిపోతున్నాననేసి బాగా నైట్ ఆ విధంగా ఆ విధంగా పశ్చాత్తాపపడటం జరిగింది. సో, ఎప్పుడైతే నేను బాగా ప్రార్థన చేస్తున్నానో గాడ్ నన్ను బాగా బలపరిచాడనమాట. ఆ యొక్క నైట్ 1 అయింది ఇంకా అన్న నాతో మాట్లాడేసరికి. సో, మన యొక్క జీవితం అనేసి ఇంకా రిఫరెన్సెస్ చూయిస్తా ఉంటున్నాడు. అంటే నిజమే గదా! నేను ఏ విధంగా అవుతున్నాను అంటే ఇదివరకే కాదు గానీ నా యొక్క ఆత్మీయ జీవితం గూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఒక 2, 3 డేస్ నేను పడిపోతుంటున్నానంటే గాడ్ ఏ విధంగా బాధపడుతుంటున్నాడో నేను నేనైతే చాలా రియలైజ్ అయ్యాను. ఇంకా ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరలా నన్ను ప్రభు నన్ను క్షమించనమ్మా. ఈ విధంగా నేను చేసిన తప్పు నన్ను క్షమించు. అంటే వర్డ్ చదవలేనందుకు ఇంత దేవుడు బాధపడుతుంటున్నాడు. అసలు దేవుడుంటేనే తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో అప్పుడు నన్నైతే రియల్‌గా చాలా
రియలైజ్ అయ్యాను. ఆ విధంగా ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఇక 2:30 అవుతా ఉంటున్నది. బాగా ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఇంకా నా లోపల ఉన్నటువంటి ఒక భారము, ఆ యొక్క దుఃఖమంతా వెళ్ళిపోయినట్టు నేను గమనించాను. అంటే దేవుడు నన్ను క్షమించాడు అంటే ఆయన క్షమించే దేవుడు. ఆ! ఆయన గద్దించేవాడు, ఆయన క్షమించేవాడు అనేసి నైట్ రియలైజ్ అయ్యాను. కనుక ప్రభా నన్ను క్షమించు అనేసి ఆ విధంగా పశ్చాత్తాపం బాగా పడినప్పుడు దేవుడు నన్ను క్షమించినట్టు నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి, ఈ యొక్క టెస్టిమనీ నేను ఈ యొక్క సమయంలో నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, అన్న తెలియజేసిన ఈ యొక్క రెండో పాయింట్ సంఘం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు గాడ్ పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలని యొక్క పాయింట్ అన్న తెలియజేస్తా ఉంటున్నప్పుడు నాకు ఇక నైట్ జరిగినటువంటి ఒక సిట్యుయేషన్ నాకు గుర్తొచ్చింది. సో, మన యొక్క జీవితంలో ఆయనకు మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలంటే మనం వర్డ్ బాగా చదవాలి అనేసి అన్న తెలియజేసినప్పుడు ఒక టెస్టిమనీ షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. కనుక థ్యాంక్ యూ అన్నయ్య. ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా బలపడే వాక్యాన్ని నాకు తెలియజేశారు. ఇక టీమ్‌లో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడినట్టు నేను విశ్వసిస్తున్నాను గనుక, ఈ యొక్క ఉదయకాల సమయంలో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ యొక్క చక్కటి వర్తమానాన్ని అందించినందుకే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ మా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం బిల్డ్ చేసుకుంటున్నామని. తర్వాత చదువుతున్నటువంటి వాక్యం మనలో ఉన్న విధానం బట్టి కూడా ఇతరులు మనం బిల్డ్ చేస్తామని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ ముందు నేను వాక్యాన్ని సరైన రీతిగా చదువుకోలేకపోయినప్పటికి కూడా నేను వాక్యాన్ని వర్డ్‌ని ఎక్కువ మెడిటేట్ చేస్తూ ఉంటాను. దేవుని యొక్క ప్రేమను దేవుని తెలుసుకున్నప్పటి నుంచి నాకు ఇష్టం ఏంటంటే ఎక్కువ ప్రార్థన కన్నా ఎక్కువ వాక్యాన్ని చదువుకుంటాను. ఇక ఎందుకంటే ఈ యొక్క వర్డ్ అనేటువంటి దేవుని యొక్క మనస్సును తెలుసుకున్నప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాం. ఇప్పుడు నాకేదైనా కూడా ఇష్టమైనటువంటి పనులు మీకు తెలిసినట్లయితే అవి చేయకోకుండా ఉండాలంటే ఫస్ట్ నాకేమైతే ఇష్టం లేదో అవి మీకు తెలుసుకోవాలి. అదే రీతిగా వాక్యం అన్నీ కూడా తెలియజేస్తుంది. దేవునితో మనం సత్సంబంధం కలిగి జీవించాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉంటున్నాయి. సో, మనల్ని మనం ఏంటంటే బిల్డ్ చేసుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత మనల్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఇతరులను కట్టాలి. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ కూడా ఏంటంటే ఉన్నటువంటి వారు అనేక మంది లోకంలో జీవిస్తున్న వారు వీరందరూ కూడా వారి జీవితాల్ని కట్టుకోరు కానీ అనేక జీవితాలు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి జీవితాల్ని వారు కట్టుకోరు కానీ వాక్యమును వారికి అనువదించుకోరు గానీ, అందరూ కూడా సలహాలు చెప్తూ ఉంటారు. అలా ఉండకూడదు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభువు సన్నిధిలో. మనందరం కూడా ఎందుకు ఈ క్విజెస్ అంటే దానికి కారణం ఇదే. ప్రతిరోజు కూడా వాక్యం చదవాలని. కీర్తిమ్మ మంచి టెస్టిమనీ చెప్పారు ప్రభువు సన్నిధిలో. సో, వాక్యం చదివినప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపిస్తాడు. సహోదరి కాల్ చేసి కూడా చెప్పారు. మంచిగా వర్డ్ రీడ్ చేశానన్నా నేను గతంలో. దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నానన్నా. ఎగ్జామ్స్ విషయంలో కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు సహాయం చేశాడన్నా. రియల్లీ నేను చాలా బ్లెస్ అయ్యానన్నా అని సహోదరి కూడా చెప్పింది. అనేకులు చెప్తూ ఉంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో మనం క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తు అన్ని విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తాడు. దేవునిలో ఉన్నప్పుడు. ఎందుకంటే చెప్తున్నాను. నా వాక్యం అనేటువంటిది నాలో లేకుండానంటే ఏ రోజు మరణించేవాడిని. ఆ వాక్యం ద్వారా నన్ను నేను కట్టుకున్నాను. చాలా ఫోన్ కాల్స్ ద్వారా ఈవెన్ వాళ్ళని చూడనప్పటికి కూడా ఏదో ఒక రీతిగా నా నంబర్స్ వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు ఒకసారి కడప ప్రాంతం నుంచి మిడ్‌నైట్ 2:00కి ఒక బ్రదర్ కాల్ చేశాడు. బ్రదర్ ఐ వాంట్ టు డై. ఎందుకంటే పేరెంట్స్ చనిపోయారు. ఎవరు కూడా లేరు తనకి. మమ్మీ, డ్యాడీ ఎవరు కూడా లేరు. నా లైఫ్ ఇంకెందుకు అని ఇంకా మిడ్‌నైట్ 2:00 కాల్ చేశాడు. 2:30 వరకు దాదాపుగా హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తనకు కౌన్సెలింగ్ ఇచ్చి మంచిగా లీడ్ చేసి మంచిగా మాట్లాడాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అదే వాక్యం నా జీవితాన్ని నిలబెట్టుకోకుండా ఉన్నట్లయితే నేను ఆ వ్యక్తికి చెప్పేవాడిని కాదు. ఇంకా ఫ్యామిలీస్ బ్రదర్స్ ఉన్నటువంటి విధానం వైఫ్ అండ్ హస్బెండ్స్. సో, ఇంకా నేను మరణించాలనుకుంటున్నా. కుటుంబ పరిస్థితి ఇలా ఉంటున్నది. ఎవ్వరు చెప్పుకున్నా కూడా అర్థం చేసుకోవట్లేదు. సో, నా లైఫ్ నేను ముగించుకోవాలనుకున్నాను. నో అక్క ముగించుకోవడానికి వీల్లేదు. దేవుడు ఒక పర్పస్ కలిగి ఉంటున్నాడు. సో, అని వాళ్ళకి గైడెన్స్ చేసినప్పుడు ఇదివరకి దేవుని సన్నిధిలో కౌన్సెలింగ్ ఇచ్చిన వారు ఎవ్వరు కూడా మరణించలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనల్ని మనం కట్టుకున్నప్పుడు ఇతరులను కూడా మనం కడతాం ప్రభు సన్నిధిలో.
ఇంకొక అక్క కాల్ చేశారు. నేను మరణించాలనుకుంటున్నాను. ఎందుకు? ప్రేమించిన వ్యక్తి దక్కలేదనేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపకూడదండి. ఒకవేళ అది ఏదైనా కూడా ఎడబాపుతుందంటే, నిజంగా మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదని అర్థం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను ఎప్పుడు కూడా మనము ఏందంటే విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దినమెల్లా కూడా ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మనం ఆయనతో మాట్లాడడం ఓకే. ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ కూడా. అయితే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. ఎలా అంటే వాక్యం చదవాలి మనం ప్రభు సన్నిధిలో. అందుకే పాస్టర్‌కి గూడా స్వాతకి ఎప్పుడు నన్ను అరుస్తా ఉంటది. ఎప్పుడు వాక్యం చదువుకుంటుంటావు, ప్రార్థన చేసుకో, ఏం చేసుకోవు నువ్వు? కనీసం ఒకసారైనా కూడా వీడియో పెట్టు. నువ్వు ప్రార్థన చేసుకునేది నేను చూడాలి అంటది. అంటే ఎందుకు ఈ మాట చెప్తా అంటే ప్రార్థన కూడా ఇంపార్టెంట్. ప్రార్థన లైఫ్ అని. ఓకే. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వర్డ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో డిగ్రీ, ఎంఎస్‌సి చదువుతున్నప్పుడు నైట్ అంతా కూడా వాక్యం చదువుకున్న అనుభవాలు ఉంటున్నాయి నాకి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేనేదో గొప్పతనం గురించి చెప్పట్లేదు. మీరు కూడా వర్డ్ మెడిటేట్ చేయండి. వర్డ్‌లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని పొందుకోనండి. మీరు ఎప్పుడైతే వర్డ్‌లో ఉన్న శక్తిని మీరు పొందుకుంటారో, మీరు శక్తివంతులుగా ప్రభు కొరకు జీవిస్తారు. ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్తారు. సో, ఇలా అన్నీ కూడా ఏందంటే ప్రభు సన్నిధిలో నా స్థితిని మార్చింది ఈ యొక్క వాక్యం. నా ద్వారా అనేక ఆత్మలు కడుతున్నది ఈ వాక్యం. నన్ను నేను కట్టుకోకుండా ఇతరులకు చెప్పలేను. నేను ఏ వాక్యం చెప్పినా గూడా నేను చేస్తేనే చెప్తాను. ఎవరికి సలహాలు ఇచ్చినా గూడా నేను చేస్తేనే చెప్తాను. వేరేదిగా నేను చేయకోకుండా నేను చెప్పనండి. ఎందుకంటే మొట్టమొదటిగా నన్ను నేను కట్టుకున్నప్పుడే ఆ వాక్యం ఇతరులు గూడా ప్రభావితం అవుతది. నన్ను నేను కట్టుకోకోకుండా ఇతరులకు చెప్పినట్టయితే ఏం ఉపయోగం ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంటున్నది. నాలో ఉన్నటువంటి నలుసుని తీసేసుకోవాలి ఫస్టు. ఎదుటిలో ఉన్నటువంటి చెప్తారు గదా! వాక్యంలో అక్కడ కన్వే చేస్తారు గదా! సో, మనం ఆ రీతిగా ఉండాలి. సో, ఎదుటి వారిలో దృష్టిలో ఉన్నటువంటి లోపాలు కాదు మనం చూడాల్సింది. మనలో ఉన్నటువంటి స్థితిని మనం కనపరుచుకొని, మనం సెటరేట్ అయినప్పుడు ఇతరులను మనం నిలబెట్టుకోగలం. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం కట్టబడినప్పుడు ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. సో, వర్డ్ మంచిగా చదవండి ప్రతిదినం కూడా. క్విజెస్‌లో కూడా పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని దేని కొరకు ఏ దానికైతే సమయం ఇస్తున్నాడో దాని కొరకు మనం ఖర్చు పెట్టడం నేర్చుకుందాం. దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను. అందరూ కూడా వర్డ్ మంచిగా చదవడానికి మరి మెడిటేట్ చేయడానికి ఇష్టపడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. థాంక్ యూ మా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు ఉదయకాల సమయంలో చక్కటి వర్తమానం మాకు అందించినందుకే దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో విత్తబడినటువంటి వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకున్నామండి. అందరూ ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా నా గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అనేక విషయాలు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి, సంఘంకి నా తండ్రి, ఒక సంఘానికి కావాల్సినటువంటి లక్షణాలు నా తండ్రి, ఒక సంఘం అనగా నా తండ్రి మేమే ఉంటున్నాం నా తండ్రి నీకే వందనాలు. మా యొక్క జీవితాలలో ప్రభా, ఇదిగో నా తండ్రి సంఘంగా కట్టబడినటువంటి మా యొక్క జీవితాలలో ఎలాంటి విధంగా మేము జీవించాలన్నది నా తండ్రి అన్న ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, మా యొక్క జీవితాలలో ప్రభా నీకే వందనాలు. ఐక్యత కలిగి జీవించే భాగ్యాన్ని నా తండ్రి మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎదుగున తండ్రి ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, బాప్తిజం ఒక్కటే అన్న తండ్రి ఈ విధంగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా యొక్క జీవితాలలో ప్రభా నీకు వందనాలు. ఎలాంటి కోపాలు, ఎలాంటి తాత్పర్యాలు ఇట్టి విధంగా మేము కాకన తండ్రి నీలో నా తండ్రి ఐక్యత కలిగిన తండ్రి జీవించే భాగ్యాన్ని నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి అదే విధంగా నా తండ్రి మీరు పరిశుద్ధంగా ఉన్న విధంగా నా తండ్రి మేము ఆ విధంగా జీవించాలన్న తండ్రి నువ్వెంతగానో ఇష్టపడుతుంటున్నావు నన్ను నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి దినదినము మమ్మల్ని మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి, మా యొక్క జీవితాలను సరిచేస్తున్న విధానాన్ని బట్టి, మీరు క్షమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి మా యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి దినదినము ప్రభు నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి, నీ యొక్క ఉపదేశం నా తండ్రి రోసివేయక దాన్ని నెమరవేటకు సహాయం దయచేస్తుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి టీంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలతో నా తండ్రి మీరు
మాట్లాడిన విధానాన్ని బట్టి, వర్డ్ చదువుకోవాలని ఇంపార్టెన్స్ నా తండ్రి తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, మా యొక్క జీవితాలను సరి చేసుకొని అనేకులకు మేము మాదిరిగా ఉండే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా జీవితాల ద్వారా నా తండ్రి నీకే వందనాలు. అనేకులు మారుటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకే వందనాలు. ఇదిగో నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. టీంలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి దినదినము నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి చదువుకొనుటకు సహాయాన్ని దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల ద్వారా నా తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎంతమంది అయితే నా తండ్రి కమిట్మెంట్ తీసుకుంటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో నా తండ్రి నువ్వు సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. నీ యొక్క కృప చేత ఈ యొక్క ఉదయకాల సమయంలో తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నాన్న నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేకులు నా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే విధంగా సహాయం దయచేయండి నాన్న. నీకే వందనాలు, స్తోత్రాలు. దినదినము నా తండ్రి టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఒక క్విజ్ లో పాల్గొనుటకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించటకు సహాయం దయచేయండి తండ్రి. నీకే వందనాలు. ఏ మాత్రము నిర్లక్ష్యము చేయక నా తండ్రి నీకే వందనాలు. నీలో సిద్ధపాటు కలిగి జీవించే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకే వందనాలు. ఇదిగో నా తండ్రి నీ యొక్క కృప చేత ఈ యొక్క ఉదయకాల సమయంలో తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు ఎవరికి ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎవరికి ఎలాంటి నెట్ ఇష్యూస్ లేకుండా ప్రతిదీ నీ స్వాధీనం ఉంచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నా తండ్రి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షతను వహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే మరలా నీలో కూడుకొని నీ నామాన్ని స్తుతించుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు సహాయం దయచేయమని ముందున్న సమయాన్నంతా నీ చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి సన్నిధి, వాక్యం విని అంగీకరించి ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో వారికి సకల తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్.